జంజాధారణ చేయొచ్చా లేదా? ఒక వ్యక్తి నిగ్రహంగా ఉండేందుకు ఆధారంగా ఉండేది జంజం. ఒక వ్యక్తికి ఒక కంకణం కానీ, జంజం కానీ, ఒక బాస్కిన్ కానీ, ఒక తాలిబొట్టు కానీ, ఇవన్నీ మెట్టెలు కానీ, ఇవన్నీ కూడా ఎందుకు అంటే మన మీద మనకి నమ్మకం, నిగ్రహం. ఆ జంజదారం లేకపోతే చాలా మంది మనకు కనపడే వాళ్ళు కాదు. అది ఉండడం వల్లనే ఇంకా చాలా మంది అలా ఉన్నారు. ఆ జంజదారాన్ని పవన్ కళ్యాణ్ గారు కాదు, ఎవరైనా వేసుకోవచ్చు. ఇందులో మతాలు వస్తున్నాయి కాబట్టి క్రైస్తవులని కాదు, ముస్లిమ్స్ అని కాదు, ఇక్కడ వేరే వాళ్ళని కాదు. ఇందులో ఇంకా మాదిగ వాళ్ళు, మాల వాళ్ళు, ఎస్సీ ఎస్టీ ఇలాంటివి ఉంటే కులాలు చాలా రకాలు ఉన్నాయి. వారు కూడా జంజదారణ చేసుకోవచ్చు. చాతబడి, హిప్నటిజం, వశీకరణం ఇలాంటివి ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళదు. పవన్ కళ్యాణ్ గారికి చేసినా కూడా వెళ్ళదు. తనది నేను పర్టికులర్ చూశానండి. తనకు ఒక చుట్టూతో ఒక హోరా ఉంటుంది. అది ప్రాణ హీలింగ్లో హై స్టేజ్లో ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది. ప్రతి మతాన్ని ఒకే దాటికి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. అది ఈ మత కొల్లాల్లో ఇలాంటి వ్యక్తి ఉన్నారంటే చాలా గౌరవించాలి మనం. దేవుడు ఎక్కడ పోలుస్తున్నారు? ఎక్కడ బాబా కనిపిస్తే వాళ్ళ దగ్గర ₹1,00,00,000 పోతుంది చెప్తే దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఏ మతస్థులైన ఫుడ్ తింటారుగా, ఎవరిని కోసిన బ్లడ్డే వస్తుందిగా, భూమి మీదే ఉండేది ఎవడైనా. ఏలియన్స్ లాగా వేరే గ్రహాల మీద ఏమి ఉండరుగా. నిజమైన దేవుడు చూసేవాడు మనిషికి భర్తగా. మత కులాలు సృష్టించడం ఎందుకు? వాటిని విభజించడం ఎందుకు? గాయత్రి మంత్రం మామూలుగా చదివితే అది మంత్రం, అది రివర్స్ చదివితే తంత్రం. వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ నిర్మల. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. అదేంటో కాదు, పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మ్యాటర్. మరి తను జంజం ధరించడంపై కూడా పలు రకాలుగా ట్రోల్స్ అవుతున్నాయి, పలు రకాలుగా కామెంట్లు వస్తున్నాయి. ప్రతిపక్షాలు అయితే మరి ఘోరంగా కూడా కామెంట్స్ పెడుతూ దాన్ని తప్పు పడుతున్నారు. అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు మరి జంజం ధరించవచ్చా? ఎలాంటి వాళ్ళు జంజం ధరిస్తారు? ఇది తప్ప ఒప్ప? అసలు ఏం జరుగుతుంది అనే విషయాలపైన క్లియర్గా మనం తెలుసుకోవడానికి మనతో పాటు గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. పంతులు గారిని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఒక జంజం విషయం. జంజం అనేది పూజార్లకి చాలా బాగా అన్ని విషయాలలో తెలుసు కాబట్టి క్లియర్గా, అంటే ఎలాంటి వాళ్ళు వేసుకోవచ్చు, ఎలాంటి వాళ్ళు వేసుకోకూడదు, అసలు జంజం వేసుకోవడానికి గల కారణాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీకే తెలుసు కాబట్టి అందుకే మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాము. ఎందుకంటే కూడా మరి అక్కడ డిప్యూటీ సీఎం ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం 2 తెలుగు రాష్ట్రాలకే కాదు, చెప్పాలంటే ప్రపంచానికి మొత్తం కూడా ఒక పవర్ స్టార్, అంటే ఒక హీరోగా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచారు. అలాంటి వ్యక్తి పైన చాలా ట్రోల్స్ వస్తూ ఉన్నాయి, కామెంట్స్ చేస్తున్నారు పలు రకాలుగా. అవి తెలుసుకుందాం అనుకుంటున్నాం గురుగారు. ముందుగా మరి అసలు పవన్ కళ్యాణ్ గారు జంజం వేసుకున్నారు, ఎలాంటి వాళ్ళు జంజం వేసుకోవచ్చు అంటారు? అయితే మనము ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక పవన్ కళ్యాణ్ గారి గురించో, లేకపోతే మన ముఖ్యమంత్రి వారి గురించో, లేకపోతే ప్రధానమంత్రి గురించో ఇది కాదు. అసలు సనాతన ధర్మం, వాటి యొక్క పర్యవేక్షణ, వాటి యొక్క పరిస్థితి, అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అసలు మన సమాజం ఏమైపోతుంది, ఏం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉందంటే, ఇంట్లో చెల్లని వాడు బయట రాజు అన్నట్టుగా, ఇంట్లో ఈగల మోత బయట పల్లకిలి మోత, సామెత పరంగా వినుంటారు మీరు. అంటే ఎక్కడా చెల్లని వాళ్ళు, ఏమి పని బాట లేని వాళ్ళు ఇలా టోర్చ్ చేస్తూ ఉంటారు చిన్న చిన్న విషయాలకి. ఇప్పుడు మొన్న హాస్టల్స్లో కొంతమంది పిల్లలు చాలా అన్యాయంగా ఇదైపోతున్నారు. ఏమైపోయారు వీళ్ళంతా? స్టోల్ చేసే వాళ్ళంతా ఎందుకు నిలదీలేకపోతున్నారు వీళ్ళు? అట్లానే కొంతమంది కొన్ని ఏరియాస్లో పిల్లల్ని అమ్మేసుకుంటూ ఉన్నారు, బ్రతకలేక బతికించుకోలేక. ఏమైపోయారు ఈ టోల్ చేసే వాళ్ళందరూ? ఎందుకు బతికించుకోలేకపోతున్నారు? తలా ఒక ₹100 వేసుకున్నా కూడా ప్రపంచం మొత్తం వేల కోట్లు అవుతాయి. అట్లాగే మనకి అడుక్కునే ప్రపంచమే ఉండదు. ఎందుకు చేయలేకపోతున్నారు వీళ్ళంతా? మీడియా కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, మిత్రపక్షాలు కావచ్చు, పొలిటీషియన్సే కావచ్చు, ఏదైనా కావచ్చు. మరొకటి ఉంది, కొంతమంది ఏంటంటే మతాలు కల్లోలాలు సృష్టిస్తారు, మత కొల్లలాలు అంటారు. ఇవి ఎవరికి అవసరం అసలు? ఇవన్నీ సమాజంలో పొద్దున లేచి సాయంత్రం వరకు నాకు టైం ఉండదు, నాకు ఫోన్ చూసేదానికి టైం ఉండదు. ఇప్పుడు ఎందుకు బిజీ అవ్వలేకపోతున్నారు జనం? ఈజీగా బతకాలి, వాళ్ళని వీళ్ళతో మాట్లాడుకొని బతకాలని ఎందుకు అనుకుంటున్నారు? బద్ధకం కాదు, బలుపు.
బద్ధకం కాదు బలుపు. అంటే మీరు అలా చెప్పారు, నేను ఇలా చెప్పాను గురుగారు. ఏంటంటే వీళ్ళకి చాతకంతత్వం ఏదైతే ఉందో, జనాలు నిజంగా చెప్తున్నానండి, జనాలు చాలా దేవుళ్ళు, మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఇప్పుడు తులసి వనంలో గంజాయి మొక్క, తులసి వనంలో గంజాయి మొక్క అంటే గంజాయి మొక్క ఒకటే మాట్లాడుకుంటారు, తులసి వనం గురించి మాట్లాడుకోరు. నిజంగా మనకి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిజంగా దేవుళ్ళు. వాళ్ళు అనుకుంటే రాజు, లేకపోతే ఏం లేదు. ఇక వాళ్ళు అనుకుంటే దేవుడు, లేకపోతే ఏం లేదు. జనాలు వాళ్ళ అవేర్నెస్ చాలా గొప్పగా ఉంటుంది. అది ఎవడో ఒకడెక్కడో ఉంటారు, వాళ్ళు ఏదో టోల్ చేస్తే దాన్ని ఇదవుతూ ఉంటారు అనమాట. ఈ మత కొల్లాలు సృష్టించడం, ఈ మతాలు విషయాల గురించి చాలా బాగా ప్రస్తావించడం, మా మతం గొప్పది, మా మతం గొప్పదని. ఏ మతమైనా తినేది ఫుడ్డేగా, గడ్డి తినరు కదా. ఏ మతస్థులైన ఫుడ్డే తింటారుగా. ఎవరిని కోసిన బ్లడ్డే వస్తుందిగా. భూమి మీదేగా ఉండేది ఎవడైనా. ఏలియన్స్ లాగా వేరే గ్రహాల మీద ఏమి ఉండరుగా. ఎవడైనా దగ్గర చూపించేది. నిజమైన దేవుడు చూసేవాడు మనిషి బతకడగా. నిజమైన దేవుడు నిజంగా చూస్తే మనిషి అనేవాడు ఉండడుగా. మత కులాలు సృష్టించడం ఎందుకు, వాటిని విభజించడం ఎందుకు, వాటిని ఏదో చేయడం ఎందుకు? అంటే పని పాట ఉండదుగా. మనకి మామూలుగా చెప్పాలి అంటే అండి, మనకి పూర్వకాలంలో అప్పట్లో ఏమయ్యేదంటే జనాలు తక్కువయ్యేది. అప్పుడు కూడా ఇట్లాంటి పని బాట లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పేవారు. మన సనాతన ధర్మం చెప్పినటువంటి విధానం ఏంటంటే, ఒక పని ఒకరు చేయాలని చెప్తే వారికి ఇబ్బంది లేకుండా, వారి ఏది బద్ధకం, మీరు చెప్పినట్టు బద్ధకమో మందమో లేకుండా వారి పని చేసుకునే విధంగా పంట అంటే ఇష్టం ఉన్నాడు, పంట పండించాడు ఒక కులమని తర్వాత ఏర్పరచుకున్నారు. ఆ దుక్కుదున్నాడికి ఒక కులమని, కుండలు అల్లేవాడికి ఒక కులమని, ఆ బట్టలు ఉతికేవాడికి ఒక కులమని చెప్పేసి అని ఇలాగా పనులు ఏర్పరిచారు. ఆ పనులతో వచ్చినవే కులాలుగా విభజించారు. ఆ కులాలకి మళ్ళీ విపకులాలు అంటే వాటికి మళ్ళీ మనకి మర్రి చెట్టు మాడి చెట్టు లాగా ఆ చెట్టుకి వచ్చే ఊడలు అనమాట. మర్రి చెట్టుకి ఊడలు వస్తాయి కదా, అట్లా ఊడల్లాగా కులాలు ఎక్కువైపోయినాయి. ఈ రోజు మొన్న ఈ మధ్యన ఆర్టికల్లో చూస్తే దాదాపు 1500 కులాలు ఉన్నాయట. నాకెక్కడ తెలుసు, నాకు ఈ పేర్లు కూడా తెలియదు మనకి. 1500 కులాలు ఇంకా పై మాటే. ఆర్టికల్లో వాళ్ళు వాళ్ళ ఒక విధానం చూస్తారు, ఇంకా 1500 కులాలు పైన ఉన్నాయంటే భారతదేశంలో. అవి అసలు ఈ కులాల వ్యవస్థ ఏంటో నాకు అర్థం కాదు. ఒకటి, ఈ కులాలు సృష్టించుకున్నాయే కదా గురుగారు. మనుషులు కాదు, మనుషుల కన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు, పొలిటీషియన్స్. ఎవరికి అవసరం అండి కులము? మనుషుల లిస్ట్ లో లేరు. ఇప్పుడు అందరూ ఒక ఆఫీస్ ఉందండి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, ఎగ్జాంపుల్ మీరు తీసుకుందాం. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక 20,000 మంది పనిచేస్తారు. వారి కులం అవసరం ఏముంది? అవసరం లేదు గురువు. పనిచేసి కష్టపడి డబ్బు సంపాదించుకొని పోషించుకుంటారు కదా. కులాలు ఎవరికి అవసరం? మనుషుల మీద బతుకుతారే వారికి అవసరం. ఎవరు వాళ్ళు మనుషుల మీద బతికేది? రాజకీయ నాయకులు. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ కాదు, మనిషి మేము బతికే రాజకీయ నాయకులకి కులాలు వ్యవస్థ అవసరం. అక్కడి నుంచే కదా మొదలయ్యేది ఏదైనా. అసలు కుల వ్యవస్థ ఎందుకు? రిజర్వేషన్స్ ఎందుకు? ఏ రాజ్యాంగం ఉంది రిజర్వేషన్స్? వాళ్ళు బ్రతకడం కోసం. వాళ్ళైనా పోయేదే. 1000 సంవత్సరాలు బతికినట్టు నేను చూడలేదు. పోనీ 101 సంవత్సరం బతికిన రాజకీయ నాయకుడు నేను చూడలేదు. సో అయితే ఇది పక్కన పెడితే అసలు మనకి ఎందుకు టోల్ చేస్తున్నారు అనేది విషయం ఇది. ఇకపోతే సనాతన ధర్మం ఏం చెప్తుంది మనకి అంటే జంజధారణ. ఈ జంజధారణ వచ్చేసి అంటే మన టాపిక్ వచ్చేసి జంజధారణ. ఈ రోజు మనకు వచ్చేసి అవేర్నెస్, పవన్ కళ్యాణ్ గారు జంజం వేసుకున్నారని చెప్పేసి కొన్ని మాధ్యాలు ట్రోలింగ్ చేస్తున్నాయి. కొంతమంది పర్సన్స్ కూడా, పర్టికులర్ పర్సన్స్ కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటి నేను గమనించిన దాని ప్రకారంగా నేనేం గమనించానంటే, ఎదురుగా ఉన్నటువంటి పార్టీస్ ఖచ్చితంగా చెప్పాలి ఇందులో ఎవరికి అవసరం. ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకున్నటువంటిగా ఒక వ్యక్తి గురించి మాట్లాడేటువంటి ఇది ఎవరి కోసం? ఇప్పుడు నా గురించి ఎవరైనా మాట్లాడారంటే ఎవరు మాట్లాడతారు? ఆస్ట్రాలజర్తో లేదా సిద్ధాంతులో మాట్లాడతారు. ఇప్పుడు ఒక పొలిటీషియన్ గురించి మాట్లాడాలంటే ఎవరు మాట్లాడతారు? ప్రతిపక్ష పొలిటీషియన్ ఖచ్చితంగా మాట్లాడతారు. అక్కడి నుంచి ఏదో విధంగా ట్రోలింగ్ ఉంటుంది. ఇది ఖచ్చితమైనటువంటి ప్రక్రియ. అది పార్టీలతో నాకు సంబంధం లేదు, పార్టీలతో అతీతం నేను. కానీ ఎదురుగా ఎగ్నెస్ట్ గా ఉన్నటువంటి పార్టీస్ ఏవైతే ఉన్నాయో వారు మాత్రమే ట్రోలింగ్ చేయడానికి కొన్ని మాధ్యాలు ఉన్నాయి. కొన్ని రకాలుగా వాణిజ్య రంగంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఏ ఒక చిన్న చీమ గుట్టినా కూడా పెద్ద ఏనుగు వచ్చి తొక్కేసింది అనే విధంగానే చేస్తారు. అంటే ఆ ఏనుగు మీద చీమ ఉంది, ఆ చీమ దూకేసి కుట్టింది అంటే ఏనుగును కూడా చూపిస్తారు అన్నట్టు. అంటే ఏనుగు వాహనం, చీమ దాని మీద పాలిస్తూ ఒక దూకేసి కుట్టేసి వెళ్ళిపోయింది. అందుకే గురువు ట్రోలింగ్. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ఇది రాజకీయానికి సంబంధించింది కాదు, అదే సనాతన ధర్మం. ఇది సనాతన ధర్మం, జంజం ధరించడం అనేది. అది ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇది
చెయ్యొచ్చా చేయకూడదా, జంజం వేసుకోవచ్చా వేసుకోకూడదా అనేది ఇప్పుడు క్లారిటీ వాళ్ళకు కావాలి గురువు. ఇక్కడ ఒకటి ఉంది, రాజకీయ నాయకులు ఖచ్చితంగా కావాలి ఇక్కడ. ఎందుకంటే అతను ఉన్నది ఇప్పుడు పొలిటీషియన్స్, ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్నారు ఆయన. ఈ పాలిటిక్స్ లో ఉన్నప్పుడు ఎవరికి అవసరం ఎక్కువగా టోల్ చేయడానికంటే రాజకీయ నాయకులకి అవసరం. నీ పేరు నా పేరు చెప్తే అయిపోదు, నేనే పార్టీలో ఉంటాను మీరే పార్టీలో ఉంటారు అన్నట్టు ఉంటది అనమాట. సో ఇదొక విధం. అయితే సనాతన ధర్మము మన గ్రంథాలు కానీ ఏం చెప్తున్నాయి అంటే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు మనకి హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ఇంకా అనేక రకాల వాళ్ళు సంస్థలు ఉన్నాయి. అంటే వీటిని సంస్థలు అనాలో ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. కొన్ని సంఘాలు ఉన్నాయి, వీటిలో ఉపసంఘాలు ఉన్నాయి, వీటికి అనేక రకాలు ఉన్నాయి. సంఘాలనే అనాలి, సంస్థలనే అనాలి వీటిని. అనేక రకాల ఒకప్పుడు భక్తులు మతాలని కూడా అనడానికి లేదులేండి ఈ రోజుల్లో. ఎందుకంటే హిందూ ధర్మం దేవుడు ఎక్కడున్నారండి, దేవుడు ఎక్కడ పోలుస్తున్నారు? ఎక్కడ బాబా కనిపిస్తే వాళ్ళ దగ్గరికి ₹1,00,00,000 పోస్తుంది చెప్పితే దేవుడు ఎక్కడున్నాడు? బాబా గారు పని చేస్తారు, ఒక గురువు గారు పని చేస్తారు, కానీ దేవుడు చేయడు ఎవరికి. దేవుణ్ణి భక్తిగా కొలిచినా గానీ దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు గురువు గారు. అయితే ఇక్కడ మామూలుగా ఏంటంటే ఇన్ని మతాలు ఉన్నాయి. ఈ మతాలు హిందువో లేకపోతే ఇంకొక వేరే మతస్థుడో క్రైస్తవ మతంలోకి వెళ్ళినప్పుడు పాపిజం అని చెప్పేసి తీసుకుంటారు. వాళ్ళ పద్ధతి ప్రకారంగా వాళ్ళ మతంలో తీసుకుంటారు. ఈ హిందువులో లేకపోతే వేరే మతస్థులో క్రైస్తవులు గాను ముస్లిమ్స్ గా మారినది చాలా తక్కువ ఉంటుంది. వేరే మతాలకి మారినప్పుడు వారి యొక్క విద్ధాంతానికి వారి యొక్క సిద్ధాంతానికి వెళ్ళిపోతారు. ఈ మతంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కర్మలు కావచ్చు, ఈ మతంలో ఉన్నటువంటి క్రియలు కావచ్చు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ ముత్తాత గారు వీళ్ళన్నీ చేసినవి కొన్ని అమ్మవార్లకి, కొంతమంది అయ్యవార్లకి, ఇంటి పాలుగా ఇంటి దేవతలకు మొక్కేటువంటివి ఉంటాయి. ఇవన్నీ వదులుకోరు, ఇవి చేస్తూనే ఉంటారు. వీరికి నచ్చినటువంటి స్థాయిలో వీరు వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు నాకు హీరో ఇష్టం అండి, నాకు పార్టీ ఇష్టం, నేను పార్టీ మారనేం లేదు కదా. ఇప్పుడు నాకు ఏమవుతుందంటే, చిన్నప్పుడు అమ్మా నాన్నంటే ఇష్టం, పెద్ద తర్వాత తమ్ముడు చెల్లు లేకపోతే ఇలా ఉంటారు. వీళ్ళ మీద కొంతమంది ఇష్టం అనేది ఏర్పడుతుంది. లేకపోతే ఫ్రెండ్స్, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది, భార్య భర్త పిల్లలు, ఇలాగా జనరేషన్ వెళ్తూ ఉంటుంది. అలాగనే దేవుళ్ళలో కూడా మనకి ఇష్టం వచ్చిన దేవునికి ఇష్టం వచ్చిన మందిరానికి వెళ్తే తప్పేం లేదు. ఇప్పుడు నేను ఉన్నానండి, చర్చికి వెళ్తాను, మసీదుకి వెళ్తాను, దర్గా దగ్గరికి వెళ్తాను, అలానే హిందూ దేవాలయాలన్నిటికి వెళ్తాను. నేను గ్రంథాలన్నీ చదువుతాను, క్రైస్తవులు బైబుల్ చదువుతాను, ఖురాన్ చదువుతాను. మీకు ఖురాన్ లేదు కావాలని చెప్పగలుగుతా, బైబుల్ లేదు కావాలని చెప్పగలుగుతా, అలానే భగవద్గీత చదువుతాను, నేను అనేక రకాల గ్రంథాలు చదువుతాను. తప్పు లేదు, ప్రపంచం తెలుసుకోవడంలో తప్పు లేదు గురువు గారు. ఎందుకంటే మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కానీ మతాన్ని తప్పు పట్టట్లేదు కదా. అంతే కదా. లేదు, అలాంటప్పుడు ఒక మతానికి మనం గౌరవిస్తున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చూసుకున్నట్టయితే ప్రతి మీటింగ్ లో కానివ్వండి, ప్రతి దగ్గర కానివ్వండి, మతాలకు సంబంధించినటువంటి విలువ ఏదైతే ఉందో ఆ విలువ అనేది ఖచ్చితంగా ఇస్తున్నారు ఆయన. సనాతన ధర్మం గురించి కూడా చాలా బాగా చెప్పగలుగుతున్నారు ఆయన. ఆయన పుస్తకాల పురుగని చాలా మంది అంటారు. ఎన్నో రకాల గ్రంథాలు చదువుకుంటారు ఆయన, ఎన్నో రకాల సిద్ధాంతాలు తెలుసుంటది. ఇప్పుడు ఒక 10 మందితో మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తి అంటే ఆ 10 మందికి సమాధానం చెప్పగలిగితేనే కదా మాట్లాడతారు. ప్రపంచం మొత్తం ఒకవైపే చూస్తున్నప్పుడు ఆ 10 మంది ఒకవైపు చూసినప్పుడు తప్పే. అది మనం పెద్దగా ట్రోలింగ్ అని చెప్పుకునే అవసరం లేదు. ఇక్కడ మనకి పర్టికులర్ గా అతని గురించి చెప్పుకున్నటువంటి వ్యక్తి విధానం ఏంటంటే, అతని గురించి చెప్పుకునేటువంటి విధానం వాళ్ళకి లేనప్పుడు ఇలా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇకపోతే జంజం. ఈ జంజధారణ అనేది గాయత్రి మంత్రంతో ఎవరైనా చేయొచ్చు, ఏ మతస్థులైనా సరే జంజధారణ చేయొచ్చు. ఇప్పుడు మాకు కూడా జంజం ఉంటుంది, కాదే మరి చూపించడానికి ఉండదు. మాకేంటంటే మేము కొన్ని రకాల విద్యలో ఉంటుంటాము, కొన్ని రకాల కోర్సెస్ తీసుకుంటా ఉన్నప్పుడు జంజధారణ అనేది చూపించకూడదు. అయితే ఇక్కడ ఏమైందంటే, జంజధారణ పెళ్లి కాని వారికి 3 పోగులతో వేస్తారు. పెళ్లి అయ్యి బాధ్యత వచ్చిన వారికి, భార్య వచ్చిన వారికి 9 పోగులతో జంజం వేస్తారు. ఇది జంజధారణ. ముందుగా జంజధారణ ఇది. ఈ జంజధారణ అనేది ఒడుగప్పుడు వేస్తారు. మనకి కొంతమంది రాజులకి అయితేను, కొంతమంది కొన్ని కులాల వారిగా, ఈ రోజుల్లో అయితే, ఒకప్పుడు అయితే లేదు, వారి యొక్క వృత్తిని ప్రకారంగా ఒకప్పుడు, ఇప్పుడు కులాల వారిగా విశ్వబ్రాహ్మణులు వేస్తారు. కొన్ని మతాల వాళ్ళు, కొన్ని శివాలయాలు పూజించేవారు, ఆ నయజ్ఞులు, విఘ్నులు, వైష్ణవులు, ఇలా చాలా రకాలుగా ఉన్నారు. వారికి పూజించే విధానాన్ని బట్టి జంజధారణ అనేది చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే పెళ్ళప్పుడు జంజం వేస్తారు. వారికి వేరే విధం ఉండదు, వ్యాపారమో జాబో చేసుకుంటూ ఉంటారు. పెళ్ళప్పుడు జంజం అంటే ఉపనయనమే అంటారు. అది పెళ్లి కాకముందు ఒడుగు అంటారు. ఈ ఒడుగప్పుడు కూడా జంజం వేస్తారు. 11వ ఏట 9వ ఏట వారి విధానం ప్రకారంగా. ఇప్పుడు గుళ్ళలో పూజించే వారికి చిన్న పిల్లలు కూడా జంజధారణ చేసేసి పూజిస్తారు అనమాట. అంటే ఈ జంజ దేనికి ప్రసిద్ధి అంటే నిగ్రహంగా ఉండడానికి. ఇప్పుడు ఒక వ్యక్తి నిగ్రహంగా ఉండడానికి, ఇది కూడా చెప్తా, ఒక వ్యక్తి నిగ్రహంగా ఉండేందుకు ఆధారంగా ఉండేది జంజం.
ఒక వ్యక్తికి ఒక కంకణం కానీ, జంజం కానీ, ఒక బాస్కం కానీ, ఒక తాలిబొట్టు కానీ, ఇవన్నీ మెట్టెలు కానీ, ఇవన్నీ కూడా ఎందుకు అంటే మన మీద మనకి నమ్మకం, నిగ్రహం, మనకంటూ ఒకటి గుర్తు రావడం కోసం. నాకు భార్య ఉంది అని గుర్తు రావడం కోసం, భార్యకి నాకు పెళ్ళయింది అని మెట్టెలు కానివ్వండి, తాలిబొట్టు కానివ్వండి గుర్తు కోసం ఉంటాయి. మాంగళ్య భాగ్యం అంటే గుర్తు కోసం. అంటే వేరే కన్ను చూసినా కూడా రేపటి రోజున లేదు నాకు పెళ్లి కాకముందు అంటే వేరు, నాకు ఇప్పుడు ఒక బాధ్యత ఉంది గుర్తు చేస్తూ ఉంటది. ఖచ్చితంగా ఒక భర్తని గుర్తు చేయడానికి మాంగళ్యం ఉంటుంది. అలాగా మనలో ఒక బాధ్యతను నిర్వర్తిస్తుంది. అలానే జంజం కూడా మనం ఒక ఆధ్యాత్మికమైనటువంటి వైపు. ఇప్పుడు బైబుల్ చదువుతారు, బైబుల్ చదివేటప్పుడు వారి ఒక బైబుల్ పెట్టుకునే విధానం, దాని ఒక సిద్ధాంతం, ఎలా చదువుకోవాలి, ఏ టైంలో చదువుకోవాలి, వాళ్ళకు నియమాలు ఉంటాయి. ఖురాన్ చదివేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి, భగవద్గీత చదివేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. పీట వేసుకోవాలి, పీట మీద పెట్టుకోవాలి, ఒళ్ళో పెట్టుకోకూడదు, కింద పెట్టుకోకూడదు, ఇలా నియమం ఉంటుంది. ఎందుకు భగవద్ గ్రంథాలు చదివేటప్పుడు నియమం పాటిస్తాం? గ్రంథమేది ఒకరు రచించిందే, ఒక మానవుడు రచించినటువంటి గ్రంథాన్ని ఒక మానవుడు చదవడానికి దానికి ఒక విలువ ఇస్తాం. మతాలకి, మనిషికి ఆ ఒక అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్కి ఏదైతే ఉందో వారి యొక్క పరిస్థితి ప్రకారంగా అమ్మా నాన్నకి ఎలా విలువ ఇవ్వాలో ఇస్తాం, లేదా బాబాయ్ పెదనానికి ఎలా విలువ ఇవ్వాలో ఇస్తాం, అత్తయ్య మామకి ఎలా విలువ ఇవ్వాలి, భార్యకి ఎలా విలువ ఇవ్వాలి. మనకంటూ ఒక రిలేషన్ వాల్యూస్ ఉన్నాయి కొన్ని, ఆ రకంగా విలువిస్తాం. అలానే జంజధారణకి విలువ ఇవ్వాలి. ఆ జంజధారణ దేనికి చేస్తారంటే వారి యొక్క మతాలకు సంబంధించినటువంటి వారి విధానాలు ఎలా ఉంటాయో హిందువుల్లో జంజధారణ అనేది అది గాయత్రి మంత్రం చేస్తూ సాయంత్రం పూట ఆ సాయం సంధ్యలో ఆ గాయత్రి జపం చేసుకుంటారన్నమాట. ఆ గాయత్రి జపం ఉదయాన్నే సాయంత్రం చేసుకునేవారు, ఆ మంత్రోచ్చారణ చేసుకునేవారు, ఆ గాయత్రి మంత్రం చేసుకునేవారు ఖచ్చితంగా జంజధారణ చేయడం ద్వారా మన మైండ్ ప్రకారంగా, మన ఆలోచన ప్రకారంగా తప్పుదోవ పట్టకుండా ఉండేందుకు, నిగ్రహంగా ఉండేందుకు చేసేది జంజధారణ. ఇందులో కులాలు, మతాలు ఏమి విపత్తు లేకుండా చేసుకోవచ్చు. సూపర్ క్లియర్ మాట ఒకటి చెప్పారు గురువు గారు. ఇందులో కులాల మతాలతోటి సంబంధం లేదు, ఏ మతస్థులైనా చేసుకోవచ్చు. చెప్పిన మాట ఇప్పుడు ఒకటి వెలిగింది కూడా, మన మనుషుల మధ్య కాదు, సినిమా కూడా ఉంది, జయం మనదేరా సినిమా. అందులో ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని తీసుకొచ్చి అందులో హీరో జంజం ధరించిపిచ్చి మంత్రాలు చదివిపిస్తాడు. అయితే ఇక్కడ కొన్ని గ్రంథాల్లో మాకేం చెప్తుంది అంటే అండి, ఇప్పుడు గరుడ పురాణం తీసుకున్నా, శివపురాణం తీసుకున్నా, విష్ణు పురాణం తీసుకున్నా, రామాయణం, భారతం ఏది తీసుకున్నా కూడా కొన్ని విధానాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలానే బైబుల్లోనో ఖురాన్లోనో ఎలా ఉంటాయో ఆ మతోచ్చారానికి ఇప్పుడు ఖురాన్ చదివేవారు ఏంటంటే కొన్ని టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకోవాలని ఉంటుంది. అలానే బైబుల్ చదివేటప్పుడు వారి విధానం వారికి ఉంటుంది. మంచి మాట మాట్లాడాలి, మంచి ద్వావే నలవాలి అని, అంటే కొన్ని మతాలే తీసుకుందాం. హిందూ మతంలో కూడా అలా ఉంది. జంజధారణ చేయడం ద్వారా జంజం ధారణ చేసుకున్న వారు మామూలుగా మాకు ఎలా ఉంటుందంటే, మేము టాయిలెట్కి వెళ్ళినా కూడా జంజాన్ని ఒక పోగు వేసుకోవాలి, ఇక్కడ చెవుకి వేసుకోవాలి, టాయిలెట్కి లేదా లెట్రిన్కి వెళ్ళిన వాళ్ళు ఇంకొక వేసుకోవాలి, లేదు నైట్ పూట వేరే విధంగా ఉండాలనుకున్నప్పుడు వేరే విధంగా చేయాలి. ఇన్ని రకాలు ఉంటాయి. ఒక వ్యక్తితోనే సంభోగం చేయాలి, ఒక వ్యక్తితోనే మనం మన రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఇలా ఉన్నప్పుడే మనం బాధ్యత మనం నిర్వర్తించగలుగుతాం అనేది అదే విగ్రహం, అది నిగ్రహాన్ని కోల్పోకూడదు అని మాత్రమే ఆ జంజాన్ని ధరించి దానికి ఒక విలువనిస్తూ నడుస్తున్నారు. విలువ ఇవ్వాలి. అందులోనే పవన్ కళ్యాణ్ గారు చేసింది విలువలు ఇవ్వటం. అందరూ టోల్ చేయడం అంటే ఒక గ్రంథమైనా, ఒక విలువైనా, ఒక మాట అయినా పూర్తిగా తెలుసుకొని మనం మాట్లాడడం ద్వారా టోలింగ్ రాదు. ఎందుకు చేశారు అని ఆలోచించాలి, ఎందుకు చేస్తారు అనకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే జంజధారణ లేకుండా ఇలాంటి బుక్స్ చదివేసి ఆ ధారణలో, ఆ సనాతన ధర్మంలో ఉండేసి, ఆ దేవుని యొక్క కృపలో, ఆ దేవుని యొక్క చల్లని ఒక దారిలో వెళ్ళటం వలన ఈ రకంగా ఉన్నారు. లేకపోతే మనం పార్టీకి ముందు చూసాం పవన్ కళ్యాణ్ గారి వాక్చాతుర్యం ఎలా ఉంటుంది, ఎవరెవరిని ఎలా మాట్లాడారు అనేది చూసాం. పార్టీ అయిన తర్వాత, పదవులు వచ్చిన తర్వాత ఎలాగా సామరస్యంగా పదవులు చేసుకుంటా ఉన్నారు, తన పని తను చేసుకుంటా ఉన్నారు. బాధ్యత మర్చిపోయి మాట్లాడకూడదు అనే ఒక నిగ్రహం కోసం అయితే మరి ఇలా చేశాడని ప్రతి ఒక్కరిని ఒకేలా చూసే వ్యక్తి చాలా రోజుల తర్వాత ఒకే వ్యక్తి చూస్తున్నాను నేను, పవన్ కళ్యాణ్ గారు. నాకు పార్టీలతోనూ పనులతో సంబంధం లేదు, చరిత్ర ఆయనకు వచ్చేసింది ఉన్నది. ఇక్కడ కాదు, ప్రపంచం మొత్తం చూస్తున్నారంటే కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని చేర్చుకున్నారు అంటే వాళ్ళెంత మేధావులు మేము ఆలోచిద్దాము. వారిని ఒక పార్టీలోనే, ఒక కూటమిలో కావచ్చు, కొంతమంది కాదు కొన్ని కోట్ల మంది ఆయన ఒక చల్లని చూపు చూస్తే చాలు, ఈ భగవంతుడో దేవుడో లేకపోతే స్వామీజీలో పక్కన పెట్టండి, వేరే ఒక స్థాయి వేలకు ఉంది. కానీ ఒక పర్సన్ మనం అలా చూస్తున్నామంటే ఆయన ఏం చేస్తాడనేది కాదండి, ఇక్కడ ఆయన ఏం చేయబోతాడనేది కాదు, ఒక మనిషి మీద గౌరవం, తను చేసేటువంటి పని వ్యత్యాసం,
ఇప్పుడు వందల మంది ఉన్నారు రాజకీయ నాయకులు, అవును. ఎందుకు రాలేదు ఆ స్థాయికి? ఉమ్, ఎందుకు రాలేదు? ఆయన దగ్గరే దైవశక్తి ఎందుకు ఉండాలి? మీరందరూ కూడా ఆయనకి పోటాపోటీగా చేయండి, మీరందరూ కూడా దంజదారం చేయండి. కులాలతో సంబంధం లేదు, మీరందరూ కూడా ఒక మతానికో ఒక ఒక అమ్మవారికో ఒక అయ్యవారికో కొలవండి. ఇందులో ఒకటి ఉన్నది. ఇంకొకటి ఏంటి గురువు గారు అంటే, ఇక్కడ ప్రతిపక్షాలు చేస్తున్న ట్రోల్ ఎలా ఉంది అని అంటే, తను అన్నా లెజ్నవ్ అని పెళ్లి చేసుకున్న తర్వాత బాప్టిజం తీసుకొని క్రిస్టియన్ మతంలోకి వెళ్ళాడు అని అన్నారు. అంటే ఒక హిందువు ఇప్పుడు తన భార్య తన ధర్మాలను గౌరవించినప్పుడు భార్య ధర్మాలను గౌరవించడం తప్పవుతుందా అది? ఇప్పుడు అదే అని అంటున్నాను. ఇప్పుడు క్రైస్తవుల్ని పెళ్లి చేసుకుని చర్చికి వెళ్ళొచ్చు, తప్పు లేదు అందులోను. ఇప్పుడు హిందూ ధర్మాన్ని కాదని చెప్పేది ఎవరండి? కదా, ఎవరు? ఏదైనా మనం మళ్ళీ హిందూ ధర్మాన్ని పాటించకూడదు అనే మన అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి నెక్స్ట్ జనరేషన్ ఏ టెక్నాలజీ రోబోస్ అని వస్తున్నాయి, అక్కడైతే మనకు చెల్లుబాటు అయింది. ఎలా అంటే ఈ చిప్ అనేది మార్చేస్తే ఆటోమేటిక్ గా మనం నేర్చుకుని ఏదైతే ఉందో, మనం ఏది చిప్ ఎక్కిస్తామో అదే ఉంటుంది. ఇప్పుడు మనం చదువుకున్న గ్రంథం ఎక్కడైపోతుంది, మన విలువస్ ఎక్కడైపోతాయి? మతం మారినంత మాత్రం తల్లిదండ్రులు మార కదా, మతమే మారేది. మనం మతాలు మారం, అది ఇంట్రెస్ట్ ఉంది చేస్తాం. తన గౌరవాన్ని మనం గౌరవిస్తున్నాం. ప్రతి మతాన్ని గౌరవించడం అనేది అది చాలా గొప్ప విషయం అండి. ప్రతి మతాన్ని ఒకే తాటికి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. అది ఈ మత కొల్లాల్లో ఇలాంటి వ్యక్తి ఉన్నారంటే చాలా గౌరవించాలి మనం. అంటే ఇలా అన్నారు, ఒకప్పుడు హిందూ ధర్మం ఈ సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు బోధిస్తూ ఉంటే కూడా, అడుగుతూ ఉంటే కూడా, అంటే దేవాలయాల మీద దాడులు చేస్తున్నదాన్ని ఖండిస్తూ ఉంటే, ఒక క్రిస్టియన్ గా మారిన తను హిందూ దేవాలయాల గురించి ఎలా చెప్తాడు అని ట్రోల్ చేశారు. ఇంకొకటి క్రిస్మస్ పండగ రోజు చర్చికి వెళ్ళాడు తన భార్యతో కలిసి. ఒక హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడిన వ్యక్తి, అంత గొప్పగా చెప్పిన వ్యక్తి చర్చికి ఎలా వెళ్ళాడు అని ట్రోల్ చేశారు. ఇప్పుడు హిందువులు వంట వండుతారు హోటల్లో, క్రైస్తవులు తింటారు కదా. ఇప్పుడు క్రైస్తవులు ఎక్కడైనా వేరే దేశంలోకి వెళ్తే మొత్తం అంతా క్రైస్తవులు ఉంటారు. ఒక 16 కంట్రీలు క్రైస్తవులే ఉన్నాయి. ఈ ఒక కంట్రీస్ లోకి మనం వెళ్ళినప్పుడు, మనం అక్కడ వాళ్ళు చేసినప్పుడు తినవా? మీదే కులం అని తింటాం మనం ఏమన్నా? దేవుడు ఎక్కడున్నాడండి అసలు? నాకు అది తెలియదు. అసలు ఇన్నా నుంచి మనం అనుకుంటున్నాం హైదరాబాద్ లో చాలా మంది దేవుళ్ళు ఉన్నారా వంట చేసేది హోటళ్లలో. అలాంటి కాదు, ఇప్పుడు అలా కాదండి. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం, బాగుంది. అసలు దేవుడు ఎక్కడున్నాడు? మనిషే కదా దేవుడు, మన ఆత్మ. మనిషే కదా దేవుడు, మనం చేసే మంచి పనులే కదా దేవుడు. మరి దేవుడే మతాల గురించి మాట్లాడటం ఎందుకు? మతాల గురించి దేవుడు మాట్లాడలేదు. దేవుడు అనేది ఒక శక్తి, దేవుడు అనేది ఒక శక్తి, ఎవరికి కనపడదు. అది కనిపిస్తే మనం ఉండం ఆ క్షణంలో. మనం చేసే తప్పులు ఒప్పులు అలా ఉంటాయి, అంతేనా? ఎవరైనా కావచ్చు, ఇందులో నేనే కావచ్చు, ఇంకోలో కావచ్చు, ఇంకోలేం కావచ్చు. మనం చేసేది చేవని చంపడం కూడా తప్పే. మరి ఏ మతస్థులు చేవని చంపలేదా? ఏ మతస్థులు ఎవరు నా అనలేదా? నోరు జారి ఇంకోళ్ళు మాట్లాడడం కూడా తప్పే. ఇంకోటి వైపు చెడు చూపు చూడటం కూడా తప్పే. మరి ఇవన్నీ తప్పులేనప్పుడు దేవుడు ఎక్కడ కనిపిస్తారు మీకు? దేవుడు అనేది ఒక భయం. ఆ భయంతోనే కోట్లాది రూపాయలు ఉండిలోకి వెళ్తున్నాయి. ఆ భయంతోనే మనం ఏదైనా మత గ్రంథాలు కావచ్చు, మతాలకు సంబంధించినటువంటి విధానాలు కావచ్చు చదువుతూ ఉన్నాం. ఆ దేవుడు అనే భయం లేకపోతే ఇంకా విచ్చలవిడిగా అయిపోతుంది రాజ్యం, ప్రపంచం కూడా. దేవుడు అనే భయంతో వీళ్ళంతా గురువులు, అల్లా కావచ్చు, మహమ్మదీలు కావచ్చు, లేకపోతే యేసుక్రీస్తు కావచ్చు, సాయిబాబా కావచ్చు, వీళ్ళంతా గురువులు, మతోపదేశం చేసేటువంటి వారు. రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి వారే మతోపదేశం చేసేసి దేవుళ్ళ కావచ్చు. ఇప్పుడే చాలా మంది దేవుళ్ళగా అయిన ఉంటున్నారు. అలానే దేవుడు అనేది మనిషి రూపంలోనే ఉంటారు. అలానే ఏ చర్చికి వెళ్తే తప్పే ఉంది? చర్చి కట్టింది మనుషులే కదా. ఏ మతస్థులైనా చర్చి కట్టొచ్చు, ఏ మతస్థులైనా మసీదు కట్టొచ్చు, ఏ మతస్థులైనా గుడి కట్టొచ్చు. కానీ వాళ్ళ లోపలికి వెళ్ళకూడదా? విగ్రహాలు చేసేది మనుషులే కదండి. దేవుడు చేసిన మనిషే కదా, మనిషి చేసిన దేవుడే కదా. మరి దేవుని దగ్గరికి వెళ్ళడం తప్పే ఉంది? ఇవన్నీ కూడా మత కొల్లాలు సృష్టించడానికి, అతని మీద విఘ్నిటిగా మాట్లాడడానికి తప్పితే ఇవాళ ఆయన ఎందుకంటే ఇక్కడ ఒకటే క్లియర్ కట్ గా ఒక విషయం కావాలి గురుగారు. ఏంటంటే వైఎస్ఆర్ సిపిలో సీఎంగా ఇప్పుడు మాజీ సీఎం, అప్పుడు సీఎంగా ఉన్న జగన్ గారు క్రిస్టియన్. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఆయన హిందువు, క్రిస్టియన్ కాదు, హిందువు. నాకు తెలిసినంత వరకు జగన్ గారు హిందువు. అతను పాపిజం తీసుకొని క్రైస్తవులుగా మారారు, ఇంట్రెస్ట్ ఉండి మారారు. అయితే ఇక్కడ తను క్రిస్టియన్ గానే తెలుసు చాలా మందికి కూడా. తను ఒక క్రిస్టియన్ అయి ఉన్నప్పుడు, పదవిలో ఉన్నప్పుడు ప్రతి గుడికి తను తిరిగారు కదా, గుళ్ళో దర్శనాలు చేసుకున్నారు, అభిషేకం తలంబ్రాలు తీసుకెళ్లారు, పట్టు వస్త్రాలు తీసుకెళ్లారు. ఒక క్రిస్టియన్ అయ్యుండి ఆయన ఇలాంటి సనాతన ధర్మాన్ని పాటిస్తే తప్పు లేదు. కానీ మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక హోదాలో ఉన్నారు కదా.
మరి వాళ్ళు చేసే మాత్రం ఎందుకు తప్పు అవుతుంది? అదేనండి, అప్పుడు వాళ్ళకి టోల్ చేసేవాళ్ళు లేరు, పబ్లిసిటీ చేసేవాళ్ళు లేరు వాళ్ళ పాపం. ఇప్పుడు పబ్లిసిటీ చేసేవారు ఎక్కువైపోయినారు. దీనికొంచెం కొన్ని మాధ్యాలు మీడియాస్ ఉన్నాయి, ఇట్లాగా పబ్లిసిటీ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఫైనల్ గా ఇక్కడ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన సనాతన ధర్మం పాటిస్తున్నారని నేను అనుకుంటున్నాను. సనాతన ధర్మంలో ఉన్నారు కాబట్టే ఇప్పుడు ఒక్కోళ్ళు ఉంటదండి, ఒక్కొక్కరికి ఒట్లే ఇస్తారు, ఒక్కొక్కళ్ళకి ఇతను వేరే దారి పడుతున్నారా, వీళ్ళు ఈ స్థాయిలో ఉండకూడదు, బాగుండాలి అని చెప్పేసి అని వారికి కొన్ని ఒట్లేయటం, ఇంకా బాగా గాలి తిరుగుతున్నాడు అనుకుంటే వాడికి పెళ్లి చేయటం, వాడికి ఏదో బాధ్యత అప్పగించడం. మనం ఇళ్లలో కూడా చూస్తా ఉండండి, ఒక 4 కొడుకులు ఉంటారు తండ్రికి, 4 కొడుకులు 3 కొడుకులు బాగుపడతారు. ఒక కొడుకు గాలి తిరుగుతున్నా అంటే ఆ అబ్బాయికి పెళ్లి చేయటము లేదా వేరే బాధ్యత అప్పగించడము చేస్తారు. ఎందుకంటే అన్ని వేళ్ళు ఒకలాగా ఉండవు, అలాగే కుటుంబంలో కూడా అందరూ ఒకలాగా ఉండరు. పెళ్లి చేస్తే బాధ్యత ఏర్పడిద్ది, పని చేసుకుంటాడు అని ఉంటది. అదే ఒక రౌడీ ఉంటాడు, వీడు రోడ్ల మీదకి వెళ్ళి గొడవలు చేస్తూ ఉంటాడు, వీనికి ఏదో బాధ్యత ఇచ్చామని మనం ఇబ్బంది ఉండదు. ఒక దొంగ ఉంటాడు, ఇంటి తాళాలు ఇస్తే బాధ్యత ఏర్పడిద్ది, ఏం చేయకుండా ఉంటారు అంటారు. అలానే ఒక మంచి వ్యక్తి ఉంటాడు, ఎక్కువ మంచితనం చేస్తా ఉంటే ఒక బాబు ఆస్తులని అరిగిపోతారా నాయన, వీడికి ఇలా కాదు, బాధ్యతతో పాటు బాధ్యతతో పాటు బరువు కూడా తెలియాలి అని చెప్పేసి వాని చేత కష్టపడే పని చేపిస్తారు. ఇది పెద్దవాళ్ళు చేస్తారు. ఎందుకంటే వారు వెళ్ళే దారిలో ఎక్కువ వెళ్ళడం వల్ల ఇబ్బంది అవుతుంది, దీన్ని కట్టుబడి ఉండడం వల్ల ఒక రూట్లో వెళ్తారు అని చేస్తారు అన్నమాట. అలానే మన హిందూ ధర్మంలో దంజి దారణ కూడా అదే. 11 సంవత్సరాలు రాగానే పిల్లవారికి జంజం వేస్తారు. ఆ జంజం వేయడం ద్వారా బాధ్యత పెరిగిద్ది. మనం చేసే విద్య ఏదైతే ఉందో, మనం నేర్చుకునేది ఏదైతే ఉందో ఏకాగ్రత ఏర్పడింది. ఏకాగ్రత. చదువుకునే పిల్లలకి బ్లూ లైట్ వేయండి బెడ్రూమ్లో అని చెప్తారు. మన సాధువులు అందరూ చాలా మంది చెప్తారు, బ్లూ లైట్ బెడ్రూమ్లో వేస్తే వాళ్ళకి మైండ్ ప్రకారం బాగుంటుంది, చదువుకునేది వాయుమూలలో పెట్టండి, వైబ్రేషన్స్ బాగుంటాయి. ఇది వాస్తు ప్రకారంగా చెప్తూ ఉంటారు. ఎందుకు అలా చేస్తారు? మూఢనమ్మకాలు కాదు ఇవి, అవి వైబ్రేషన్స్ బాగుంటాయి, చదువుకునే దానికి బాగుంటుంది, ఆకృతి తినిపించండి, మైండ్ ఎదుగుతుంది. ఎస్, అది ఏంటంటే పిల్లలు కూడా ఏంటంటే బాధ్యత. సాయంత్రం 9 అవగానే ఇంటికి రావాలి అని గడపకు భయపడతారు. మా నాన్న వాళ్ళు గడప అవతలు ఉంటారు, ఆ గడపను చూసి భయపడాలి. 9 దాటితే నన్ను ఎందుకు వెళ్ళావరా అని అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళావరా అని అడుగుతారు. ఆ భయం ఉంటే ఇంటికి వస్తారు. ఆ భయం ఏర్పడేదే దేవుడు ఒకటి. అలానే అది మనం పాటించాలి, అది మనం ఉండాలి, మనం ఇలానే ఉండాలి, ఇలా వెళ్తేనే మనకి సమాజంలో బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం ఉంటుంది. ఇప్పుడు నేను అనుకోండి ఒక విధానం, బట్టలు వేసుకుని మనం బయటకు వెళ్తాం, లేదా ఉంగధారణ చేస్తాం. ఇప్పుడు నేను ఉంగరం పెట్టుకున్నాను, ఈ దీంట్లో యంత్రాలు ఉంటాయి అన్ని. ఇప్పుడు నేనేంటంటే కొన్ని చేయగలుగుతాం. ఇప్పుడు ఎవరితో మాట్లాడగలుగుతాం. అన్ని చెడ్డ కార్యక్రమాలు కానివ్వండి, ఇది మనకు మంచిది కాదు, ఈ ఏరియా మనకు మంచిది కాదు, నెగిటివ్ ఉంది అన్నప్పుడు మనం వెళ్ళాం. కొన్ని ప్రదేశాలు మనం వెళ్ళాం, అవేంటంటే మనకు నెగిటివ్ కనిపిస్తుంది. అలానే జంజధారణ కూడా మన పాజిటివ్ని పెంచుకోవడానికి, మనలో ఉన్న యాక్టివిటీస్ని చేంజ్ చేసుకోవడానికి, మనలో ఉన్న రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకోవడానికి, మనం చేసేటువంటి పనులు ఏదైతే ఉందో ఇది ఇంతవరకే చేయాలని ఉంటుంది. అదే ధారణ లేదనుకోండి, మనం చేసేదానికి అడ్డం ఏం లేదు, మనకి ఎవరు ఎదురు చెప్పే లేదు, మనకి మనమే అక్కడ కంట్రోల్ చేసుకోవాలి, మన కాళ్ళకి మనమే బంధన వేసుకోవాలి. అలాంటిదే ఒకటి జంజధారణ. ఇంకోటి కొన్ని గ్రంథాలు ఉన్నాయి, అవి జంజధారణ చేసుకుని చదవడం వలన మనకి ఎక్కువగా బాడీలోకి ఇమ్యూనిటీ అవుతాయి. ఆ గ్రంథధారణకి ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీ అవుతాయి. కొన్ని గ్రంథాలు ఆ జంజధారణ చేసుకుని చదువుకోవాలి, ఇదొకటి. ఇంకోటి, క్రైస్తవుల్ని పెళ్లి చేసుకున్నారన్నారు, అది చాలా గొప్ప విషయం. క్రైస్తవుల్ని పెళ్లి చేసుకుంటే ఎంతమంది లేరు? క్రైస్తవులు ఎవరు? మనుషులే కదా, వాళ్ళు ఒకప్పుడు హిందువులే కదా. ఎక్కడి నుంచి వచ్చారు క్రైస్తవులు? పోనీ వాళ్ళు నిజంగా పుట్టుకతోనే క్రైస్తవులు ఉన్నారు, పెళ్లి చేసుకోవడంలో తప్పే ఉంది. అయినా తను కూడా ఇప్పుడు ఒక హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు కదా, ఆవిడ కూడా చాలా చక్కగా పాటిస్తున్నారు, హిందువుల కంటే గొప్పగా పాటిస్తున్నారు. ఈ మధ్య ఏదో పూజ చేసినట్టు నేను ఒకటి చూసాను వీడియో, కుంభమేళలో. అసలు నేను షాక్ అయిపోయాను. అంటే ఎలా అంటే అసలు ఇంత, ఇప్పుడు ఆ మత గురించి తెలియదు, వేరే దేశస్తులు ఆవిడే ఎలా చేస్తున్నారో మనకే ఆశ్చర్య కలిగించేటువంటి విషయం ఇది. మనం తెలుసుకోవాలి. మన హిందువుల కంటే గొప్పగా చేశారు, తను ఒక హిందువు అన్నట్టే కదా. అదే కదా, హిందువు మతం కాదండి ఇక్కడ, హిందూ ధర్మాన్ని వాళ్ళు పరిరక్షిస్తున్నారు. హిందువు ముస్లిం కాదు ఇక్కడ, హిందూ మతాన్ని పరిరక్షిస్తున్నారు. సనాతన ధర్మం, హిందూ ధర్మం కాదు ఇది, సనాతన ధర్మాన్ని పరిరక్షణలో వారు ఉన్న ధర్మాన్ని ఏదైతే ఉందో ఆ ధర్మానికి రక్షో రక్షతగా అని చెప్పేసి అని చేస్తున్నారు వారు. ఎన్నో పుట్టుకొస్తున్నాయి సంఘాలు, ఇవన్నీ కూడా సరిగా నడిస్తే డబ్బు వ్యామోహంలో పడేసి చాలా సంఘాలు కానీ, చాలా విపత్తులు కానీ, చాలా రకాల సాధువులు కానీ వీరు ఏదో చేసి ఒకటి నేర్చుకొని ఒకటి చెప్పుకొని డబ్బు కోసం చేసేటువంటి వ్యక్తులు చాలా మంది అయ్యారు. కాబట్టి వాటి విలువలు తెలియట్లేదు ఈ రోజున. సనాతన ధర్మము, వాటికి గ్రంథాలు, దేవుడు, ఒక భక్తి అనేది ఒకటి ఉన్నది, ఏడ్చింది, అవి ఏడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడును
ఈ దేవుడు మనుషులే దేవుడు అయిపోతున్నారు కానీ దేవుడు ఎడిపోతున్నారో తెలియట్లేదు. అలా అయిపోతుంది పరిస్థితిను. అంటే పవన్ కళ్యాణ్ గారు జంజం ధారణ చేసుకోవడంలో గొప్ప విషయం ఏంటి అంటే తనకు తానుగా నిగ్రహంగా ఉండడానికి మాత్రమే, తనకు తానుగా ఒక సాధువులాగా ఒక సాధారణ వ్యక్తి ఎలా అయితే ఉండాలో అలా ఉండడానికి మాత్రమే, తనలో ఉన్నటువంటి గొప్ప విషయాలు ఆ క్రామ క్రోధ ఇవన్నీ ఏమైతే ఉన్నాయో ఎదుటి వాళ్ళ మీద ఎక్కువగా ఆ చెడు ఎదుటి వాళ్ళ మీద ఉంటే ఆయన ఓర్చుకోలేడు. ఎక్కువగా తిట్టకుండా, ఎక్కువగా స్కోల్ చేయకుండా, ఎక్కువగా వాళ్ళ మీద మాట్లాడకుండా వాళ్ళని కూడా మంచితనంగా మార్చేందుకే జంజధారణ చేసుకున్నారు ఆయన. అంటే ఇప్పుడు పార్టీకి ముందు పార్టీ తర్వాత అందుకే వస్తుంది మీకు. మనం మొదట్లో ఏంటంటే ఆ జంజధారణ లేదనుకోండి నిజంగా అక్కడికి వెళ్ళి కొట్టి రావచ్చు. ఆయనకున్నటువంటి దానికి, ఆయనకున్న క్యాపబిలిటీకి అక్కడికి వెళ్ళి ఆ మనుషుల్నే అక్కడ లేకుండా చేయొచ్చు. అలా చేయలేతనం అంటే అక్కడ వ్యక్తులను కూడా మంచిగా మార్చుకొని తన వైపు కాకుండా సనాతన ధర్మంలో ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మం వైపు నడిపించాలి అని ఉన్నారు ఆయన. భారతంలో మనకి ఏదైతే కృష్ణుడు ఉన్నాడో, రామాయణంలో రాముడు ఉన్నాడో అదే విధమైనటువంటి పాలన, అదే రకమైనటువంటి విధానాన్ని సృష్టిస్తున్నారు. అలాంటప్పుడు గొల్లవాడికి దొరికిన వ్యక్తి కృష్ణుడు, మరి ఆయనకి జన్యం ఉంటుంది. మీరు గమనించారో లేదో, ఏనుగుకి ఒక కులం ఉంది. మీకు ఐడియా ఉందో లేదో, ఏనుగు అనే దానికి ఒక కులం ఉంది. స్థతకులం అని చెప్పేసి ఒకటి ఉన్నది. ఆ రోజుల్లోనే స్థతకులం అని శివపురాణంలో ఉంటుంది. మీకు శివపురాణంలో 132వ పేజీలో స్థతకులం అని ఒక ఏనుగుకి పేరు. మీరు వింటే గనక అది ఒక రాక్షస కులం. శతకులం అని చెప్పేసి రాక్షస కులం. ఆ ఏనుగుకి ఆ శివ భగవానుడు హతమారిస్తాడు. హతమారిచ్చిన తర్వాత ఆ ఏనుగుని తీసుకొచ్చేసి ఒక పెద్ద స్టోరీ ఉంది దీనికి, వినాయకుడికి పెడతారు. వినాయకుడికి ఎవరిని హతమారిచి వస్తాడు? ఆ ఏనుగునే. గజరాజు అని చెప్పేసి ఆ ఏనుగుని హతమార్చిన తర్వాత ఆ పార్వతీదేవికి నేను ఒక ఆనంద ఉత్సవాలతో ఉత్సవ తాండవంలో వచ్చేసి పార్వతీదేవికి నేను ఏనుగుని హతమార్చేశాను, ఆ గజరాజుని హతమార్చేశాను నేను, ఇక మనకు రాజ్యానికి ఏమీ లేదు, కైలాసంలో మనకి రాజ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు, అందరికీ మంచి ఆ ధైర్యం ఉంటుందని చెప్పేసి వస్తూ ఉంటాడు అనమాట. వస్తున్నప్పుడు మనకి ఎవరైతే వినాయకుడు ఉన్నాడో ఆ గౌరీదేవి చేసి గౌరీదేవి రూపంలో వినాయకుడిని చేస్తుంది, కాపలా ఉంచుతుంది పార్వతీదేవి. అందరికి తెలిసిన స్టోరీ ఇది ముందు స్టోరీ. అయితే 132వ పేజీలో శివపురాణంలో ఉంటది ఇది. ఈ స్టోరీ ఏంటంటే గజరాజుని తీసుకొచ్చి వినాయకుడికి పెడతారు. పెట్టిన తర్వాత ఆయనకి జంజధారణ చేస్తారు. అసలు వాళ్ళకి జంజం ఉండదు, రాక్షసుడికి జంజం ఉండదు. మన అక్కడ జంజధారణ ఎందుకు చేస్తారు? ఆయన తీసుకొచ్చి మంచిగా మార్చాడు కదా, మంచిని ప్రోత్సహించడానికి. రాక్షసుని సైతము వాళ్ళ కొడుకు పెట్టుకున్నారు తీసుకొచ్చి తలకాయని. అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా జంజధారణ చేయడానికి కారణం ఏంటంటే కొంతమంది కొన్ని వేల మంది ఈ టయానికి ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళు. వేల మంది, 100 మంది కూడా కాదు, కొన్ని వేల మంది ఎక్కడికో వెళ్ళిపోయేవారు. ఎందుకు అలా ఉన్నారు? మీకు ఇంకో విషయం చెప్పాలి ఈ సందర్భంగా. పవన్ కళ్యాణ్ గారికి ఒక కేటగిరీ ఉంది, జెడ్ కేటగిరీ ఒకటి ఉంది. ఎవరు పోలీసుల ద్వారా కావచ్చు, ఈ జెడ్ కేటగిరీ ఒకటి ఉంటుంది. ఈ జెడ్ కేటగిరీలో మొన్న ఈ మధ్య చూసినట్టయితే వేరే వారు వాళ్ళకి ఏ పదవి లేకుండా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారినే చూస్తా ఉన్నారు. ఎక్కడ స్పాట్ పెట్టాలి ఏంటనేది అన్ని గమనిస్తాను. ఇది మాకు మీకు తెలిసిన విషయం. అలాంటి వాళ్ళని కూడా వదిలేశాడంటే అప్పుడు కారణం ఏంటి? తన చేతకాక కాదు, మంచిగా మార్చుకోవాలనే విధానానికి. ఇంకా కూడా చెప్పాలంటే జంజధారణ చాలా గొప్పది, సంధ్యావందనం చాలా గొప్పది. నచ్చితే అందరూ కూడా చేయండి, చాలా మంచి పవిత్రత వస్తుంది. మీరు క్రైస్తవులుగా వెళ్ళండి, బైబుల్ తీసుకోండి, నేను చదువుతా బైబుల్, వెళ్ళండి. మతానికి గౌరవించండి, ఏ మతస్థులకైనా గౌరవించండి, వెళ్ళండి. అలానే పవన్ కళ్యాణ్ కూడా గౌరవించని నేను చెప్పను, అతను ప్రత్యేకంగా గౌరవించండి అని చెప్పి అవసరం లేదు. గౌరవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, జంజాన్ని అవమానించొద్దు అంతే. పవన్ కళ్యాణ్ గారు కాదు, రేపటి రోజు చాలా మంది కనపడతారు. క్రైస్తవులు జంజి వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. నా దగ్గరకు వచ్చి రెమెడీస్ తీసుకుంటారు. నా దగ్గర క్రైస్తవులు ఎక్కువ రెమెడీస్ తీసుకుంటారు, ముస్లిమ్స్ తీసుకుంటారు, అనేక మతస్థులు తీసుకుంటారు. మంచి ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళాలి. జంజి వేసుకున్నారు, ఇంకోటి వేస్తుందా అంటే అది ఎవరికి ఇబ్బంది కలిగించేది కాదు. ఆ జంజిదారం లేకపోతే చాలా మంది మనకు కనపడే వాళ్ళు కాదు. అది ఉండడం వల్లనే ఇంకా చాలా మంది అలా ఉన్నారు. ఆ జంజిదారాన్ని ఆ అప్రతిష్ట పాలు చేయొద్దు. జంజిధారణ చాలా గొప్పది, గాయత్రి మంత్రం చాలా గొప్పది. ఆ గాయత్రి మంత్రం ఉపదేశంతోనే జంజిధారణ చేసుకుంటారు. 11 మంది బ్రాహ్మణులతో చేసుకున్నారు ఆయన, ఇబ్బంది లేదు. మంచి జంజిధారణ ఉంది, ఆయన చేసుకోవడంలో ఇబ్బంది లేదు. అమావాస్యకు జంజిధారణ చేసుకోవచ్చు, అది మార్చుకోవచ్చు జంజాన్ని, ఇబ్బంది లేదు. ఎక్కడ నది స్నానం చేసేప్పుడు, సముద్ర స్నానం చేసేప్పుడు జంజాన్ని మార్చుకోండి. ఖచ్చితంగా జంజిధారణ అందరూ చేసుకోండి, ఇబ్బంది లేదు. జంజిధారణ చేయడం వల్ల ఇంకోటి కూడా చెప్తా, బైబిల్ అయినా
లేకపోతే గ్రంథాలు, వారి వారి మతస్థులు చదివేటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా, గ్రంథంలో ఏవైతే ఉన్నాయో అవి మొత్తం పాటించేందుకు జంజదాలను ఖచ్చితంగా చేసుకోండి. ఆ గ్రంథాలకి మన మైండ్లోకి వెళ్ళేసి వాటిని పాటించాలి. అవి పాటించేందుకు ఖచ్చితంగా జంజదారణ అందరూ చేసుకోవాలి. కాశీదారాలు, జంజదారణలు చేసుకోవడం వల్ల గుర్తొస్తుంది మనకి. కాశీదారం వెళ్తున్నప్పుడు చేతికి గుర్తొస్తుంది, అరే మనం అది చేయకూడదురా, అరే కాశీదారం ఉంది, భయం ఉంటుంది. ఆ భయమే దేవుడు. జంజధారణ ఖచ్చితంగా చేసుకోవాలి. అది చాలా పవిత్రమైనది. జంజాన్ని ఎవ్వరు కూడా అప్రతిష్ట పాలు చేయకూడదు. అది చాలా పవిత్రమైనది. మనుషులతో నా సంబంధం లేదు. జంజం చాలా పవిత్రమైనది. పవన్ కళ్యాణ్ గారు కాదు, ఎవరైనా వేసుకోవచ్చు. ఇందులో మతాలు వస్తున్నాయి కాబట్టి క్రైస్తవులని కాదు, ముస్లిమ్స్ అని కాదు, ఇక్కడ వేరే వాళ్ళని కాదు. ఇందులో ఇంకా మాదిగ వాళ్ళు, మాల వాళ్ళు, ఎస్సీ ఎస్టీ ఇలాంటివి ఉంటే కులాలు చాలా రకాలు ఉన్నాయి. వారు కూడా జంజధారణ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. భగవద్గీత కావచ్చు, మనకు చెప్పినటువంటి గౌరీ పురాణం కావచ్చు, విష్ణు పురాణం కావచ్చు, ఏదైనా సరే గ్రంథాలు పఠించేవారు, సనాతన ధర్మానికి పాటించాలనుకున్న వారు జంజధారణ చేయొచ్చు. వారి హిందువులే అవ్వాల్సిన అవసరం లేదు. మరొక మాట ఉంది ఈ సందర్భంగా, పవన్ కళ్యాణ్ గారికి ఇంకొక టోలింగ్ చూశాను నేను, బాడీ గురించి అని చెప్పేసి, తన ఫిట్నెస్ గురించి చాలా ఘోరంగా అసలు కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఫిట్నెస్ అంటే అండి ఇక్కడ ఒకటి, ఇప్పుడు నేను అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుల్లో కూడా ఆయన జిమ్ చేయాలని చేయొచ్చు. జిమ్ చేసుకుంటూ ఆయన కూర్చుంటే మరి ఇప్పుడు మంచి కార్యక్రమాలు జరగండి ఎక్కడ జరుగుతాయండి? మనలాగా 11ంటికి నిద్రలేసి 11ంటికి నిద్రలేసి లంచో భోజనం తెలియకుండా చేసేస్తా ఉన్నాం మనం. రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఆయన, ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలంటే ఆయన జిమ్ములు చేస్తా కూర్చుంటే సాయంత్రం 7 అవగానే బార్ షాప్ లో ఏవో కనిపిస్తామంటే మనకి, మనల్ని అందరినీ పాలించాలంటే ఒక మంచి వ్యక్తి కావాలిగా. ఒక మంచి వ్యక్తి కావాలిగా. కావాలన్నప్పుడు ఆయన జిమ్ చేసుకుంటూనో బాడీ బిల్డ్ చేసుకుంటూనో ఉంటే మనల్ని ఎవరు పాలించాలి? అంటే దీనిపైన ఒక రకంగా ట్రోలింగ్స్ ఎలా వచ్చాయంటే, ఎగ్జాంపుల్ గా నేను ఒకటి చెప్తాను గురువు గారు. ఏమన్నారంటే రాజకీయాల్లోకి వచ్చి ప్రజల సొమ్ము మెక్కుతూ పొట్టను పెంచారు అని చెప్పి. మరి అలాంటి ప్రజల సొమ్ము మెక్కండి దీనికన్నా ముందు చాలా మంది ఉన్నారు. కానీ అందుకు అసలు ఆయనకు అది సెట్ అవని కామెంట్ ఎందుకు అంటే చెప్దాం. ఇప్పుడు ప్రజల సొమ్ము నొక్కి తినాలి అనుకున్న వ్యక్తి అయితే, నిజంగా రాజకీయాల్లోనే సంపాదించుకోవాలి అనుకున్న వ్యక్తి అయితే సినిమాలో తనకి డబ్బులు రావండి? లేలే సరే ఓకే, మన ఆ రూట్లో టోలింగ్కి వెళ్దాం. ప్రజల సొమ్ము తిన్నాడు, ఓకే ఫైన్ అనుకుందాం. ప్రజల సొమ్ము తిన్నాడు అనుకున్నాము. సరే దీనికన్నా ముందు తిన్నోళ్ళకి చాలా రావాలి కదా. వాళ్ళకి ఈ పట్టకుండా ఇంకా బొజ్జులు పెంచేసి వాళ్ళకి సపరేట్ ఒక చాక్లెట్ ఫ్లైట్స్ ఇలా కావాలి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే పాయింట్ కరెక్టే, నిజమే. అది గుళ్ళో ప్రసాదాలు తిన్నా కూడా అది మనకి స్టమక్ అనేది వస్తూ ఉంటది. గుళ్ళో ప్రసాదం తిన్నా కూడా వస్తుంది. అది ప్రజల సొమ్మేనా, దేవుని ప్రసాదమా? అంతే అవుతుంది. ఇప్పుడు అది ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, జిమ్ బాగా చేసి జిమ్ చేయడం ఒక 6 నెలలు జిమ్ చేయండి. జిమ్ చేసి వదిలేసేయండి. వదిలేసిన తర్వాత మన బాడీ మొత్తం లూజ్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఇతను ప్రతిరోజు ప్రాణి హీలింగ్ చేస్తారు. మీకు అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు. ప్రాణి హీలింగ్ చేస్తారు, యోగా చేస్తారు. తన చుట్టూతో ఒక హోరా ఉంటుంది. అది ఎలాంటి హోరా అంటే, ఎలాంటి చెడు దృష్టి, ఎలాంటి, ఇప్పుడు మీకు ఇంకో విషయం తెలుసా, ఈ సందర్భం చెప్తున్నాను, చేతబడి, హిప్నటిజం, వశీకరణం ఇలాంటివి ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళవు. ఇవి పవన్ కళ్యాణ్ గారి చేసినా కూడా వెళ్ళవు. దమ్ముంటే ఎలాంటి సాధువైనా, భూమి మీద పుట్టిన వారు ఎవరైనా, ఎలాంటి విద్య చేసిన వారైనా సరే పవన్ కళ్యాణ్ మీరు చేయనండి, వెళ్ళవు. ఇంకా వారి పక్కన ఉన్నటువంటి వర్గం మీద వెళ్తేమో కానీ వారి మీదకి వెళ్ళవు. వాళ్ళ మిస్సెస్ మీద కూడా వెళ్ళవు. ఇప్పుడు ఉన్నటువంటి మిస్సెస్ గారు ఎవరున్నారో వారి మీదకి వెళ్ళవు, వాళ్ళ పిల్లల మీదకి వెళ్ళవు. ఎందుకంటే వాళ్ళు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ప్రతి సనాతన ధర్మం విషయంలో నిజంగా ఈ విషయం చెప్పొచ్చండి. ఈ విషయం చెప్పొచ్చు. చాలా మంది సాధువులు ఉన్నారు, అఘోరాస్ ఉన్నారు, అఘోరినీలు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా మీకు మొన్న స్నానానికి వెళ్ళినట్టయితే మనకి ఏదైతే కుంభమేళ ఉందో ఇక్కడ చాలా మంది వస్తారు. కొన్ని లక్షల మంది సాధువులు ఉంటారు, జ్ఞానం చేసిన వాళ్ళు ఉన్నారు కదా. వీరందరూ గనక నిజంగా వీళ్ళు చెడు చేయగలిగితే గనక పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా చెడు చేయమనండి, వీరి తరం కాదు. ఎందుకంటే తనకి ఒక హోరా ఉంది. తనది నేను పర్టికులర్ చూశానండి. తనకి ఒక చుట్టూతో ఒక హోరా ఉంటుంది. అది ప్రాణ హీలింగ్ లో హై స్టేజ్ లో ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది. ఏ వర్గం కాదు. ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని ఒక 1.5 minutes చూడమనండి, ఖచ్చితంగా వారి వైపు వెళ్తారు. తన దగ్గర ఒక తెలియని ఒక హోరా ఉంది. హిప్నటిజం కాదు తన దగ్గర ఉంది. హిప్నటిజం కానే కాదు. తను ఒకరికి సేవ చేస్తారు, ఒకరికి ఆవాహన చేసుకున్నాడు, ఒక అమ్మవారి ఆవాహన చేసుకున్నారు ఆయన. కాబట్టి తను సనాతన ధర్మంలో నిలబడాలి, సనాతన ధర్మంలో వెళ్ళాలి అనుకున్న ఒక విద్య నేర్చుకున్నారు ఆయన.
అవును. ఆయన పుస్తకాలు పురుగు కాదు, పుస్తకాలు చదివి ఏం చెప్పరు ఆయన. పుస్తకం చదువుతారు ఎవరైనా, పుస్తక నాలెడ్జ్ ఉంటుంది ఎవరికైనా. స్కూల్కి వెళ్లకుండానే పెద్దవాళ్ళు ఎవరు కదా ఎవరైనా, ఆయన కానీ చదివింది దాన్ని ఏంటంటే పాటిస్తారు జ్ఞాన ఆయన. శక్తిని చదివాడు, దైవ శక్తిని చదివాడు, సనాతన ధర్మశక్తిని చదివాడు. దైవశక్తి కాదు, సనాతన ధర్మం చదివారు. నిజంగా అది పాటిస్తున్నాడు కూడా. ఆయన పాటిస్తున్నాడు కాబట్టి ఈ రోజు ప్రజలకు న్యాయం చేస్తున్నాడు. ఏది ఏమైనా ఈ రోజుల్లో ఉన్న ప్రకారంగా అయితే, ఉమ్, ఇప్పుడున్నటువంటి గురువుల ప్రకారంగా, ఇప్పుడున్నటువంటి వారి ప్రకారంగా అయితే పవన్ కళ్యాణ్ గారిని స్టోర్ చేయడం, అలా టోల్ చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు. ఇలాంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారు. ఆధ్యాత్మికంగా వెదిగి ఆ సనాతన ధర్మం వైపు చూసినటువంటి పేరులో రానటువంటి వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ టోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. తన దగ్గర ఉంది ప్రాణ హీలింగ్లో ఉన్నటువంటి శక్తి, తన చుట్టూతో ఉంది హోరా, అవన్నీ కూడా మనకి నిగ్రహం కావాలంటే జంజధారణ ఖచ్చితంగా కావాలి. ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి స్థాయిలోకి సగభాగం వెళ్ళాలని కోరిక కోరండి, ఖచ్చితంగా ఆ స్థాయికి వెళ్ళగలాడు. ఆ గోల్ పెట్టుకోండి, ఏదైనా సాధించగలుగుతాం. మనం సాధించాలంటే రూపాయి కూడబెట్టడం కాదండి, మనము దైవారాధనలో కాదు, దైవజ్ఞి అంటే ఆ స్వామివారి వైపు వెళ్ళేటువంటి దారిని సాధించాలనుకోండి. అది పఠించి ఆ దారిలో నడవాలని ఉంటే గనక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయకపోవచ్చు. ఆ స్థాయికి వెళ్ళాలని కోరిక అందరికీ ఉంటే ఖచ్చితంగా అందరూ కూడా ఆ స్థాయికి వెళ్ళగలుగుతారు. ఉమ్. అందుకని కులాల మతాల సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ జంజధారణ చేసుకోండి. వారి వారి యొక్క గ్రంథం ఏదైతే ఉందో దాన్ని గౌరవించండి. ఆ మతాల కులాలు సృష్టించొద్ది, అది పొలిటికల్స్కి మాత్రమే, రత కులాలు మనకు అవసరం లేదు, బ్రతికేదానికి అవసరం లేదు. కాబట్టి జంజధారణ గొప్ప విషయం, గాయత్రి మంత్రం గొప్ప విషయం. ఇంకోటి ఉంది, గాయత్రి మంత్రంలో రెండు ఉంటాయి. గాయత్రి మంత్రం మామూలుగా చదివితే అది మంత్రం, అది రివర్స్ చదివితే తంత్రం. ఇదే ఉంటుంది. గాయత్రి మంత్రం ఇలా చదివితే మంత్రం, ఇలా చదివితే తంత్రం, అంతే. మంత్రానికి తంత్రానికి తేడా ఇదే. పవన్ కళ్యాణ్ గారు సామరస్యంగా చదువుతున్నారు, అందుకే జంజధారణ ఉంది. ఇలా చదివితే మనకి రాక్షస రూపం ఉంటుంది చూసారా, లలిత అమ్మవారు కాకుండా లలిత అమ్మవారి రూపంలో ఉన్నారు ఈయన, కాళికామాత అవుతారు. అప్పుడు కొన్ని తలకాయలు కింద ఉంటాయి. దానికన్నా బెటర్ కదా, దానికన్నా మంచిది కదా. అందుకని టోలింగ్ అనేది చేయకుండా ఇష్టమైతే పాటించండి, కష్టమైతే మీ మతాలకు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ అవి చేసుకుంటూ ఉంటే సరిపోద్ది. ఇంకో విషయం ఈ సందర్భంగా, ఇప్పుడు మీకు మనం మొదట్లో జగన్ విషయంగా మాట్లాడుకున్నాం, జగన్ గారిది, మన పాత అంటే మాజీ సీఎం గారు, పాతని కాదు కానీ మాజీ సీఎం గారు జగన్. ఇతను కూడా చాలా గొప్ప వ్యక్తి. మీరు అనుకుంటారేమో కానీ ఒక విషయంలో సనాతన ధర్మంలో కావచ్చు, కొన్ని విషయాల్లో కావచ్చు, జగన్ గారు కూడా కొన్ని మతాలకు సంబంధించి కానివ్వండి, కొన్ని గ్రంథాలకు సంబంధించి కానివ్వండి, చాలా గొప్ప వ్యక్తి. ఇతని దగ్గర కూడా ఒక హోరా చూశాను నేను. ఆ పార్టీలో ఎవరి దగ్గర చూడలేదు నేను. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం చాలా మంది ఉన్నారు అట్లాగా. దాంట్లో మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. అయితే మనం ఇందా జగన్ గారి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి చెప్పాల్సి వచ్చింది. జగన్ గారికి కూడా ఒక హోరా ఉంటుంది, తను కూడా కొన్ని పాటిస్తారు. తన దగ్గర నేను చూశాను కొన్ని. జగన్ గారి దగ్గర కొన్ని రకాల వస్తువులు ఉంటాయి, అవి వాళ్ళ ఒక మత గ్రంథాలకు సంబంధించి కొన్ని ఉంటాయి తన దగ్గర. వాటి వల్ల తన చుట్టూతో ఒక హోరా ఉంటుంది జగన్ గారి చుట్టూ కూడా. ఇప్పుడు ఈ మధ్యన కొంత టెన్షన్తోనో కొన్ని స్ట్రెస్ ఫీల్ వల్లనో అవి నేను చూడలేకపోతున్నాను. కానీ తను పార్టీలో పదవి పాలించేటప్పుడు తన దగ్గర మంచి హోరా ఉండేది. అది ఎందుకు కోల్పోతున్నాడు అనేది తనే చూసుకోవాలి ఇప్పుడు. అంటే మళ్ళీ ఆ హోరా సాధించుకుంటే మళ్ళీ ఏమో ఆంధ్రప్రదేశ్ కాకపోతే ఇంకొక రాష్ట్రం, జగన్ గారికి చాలా రాష్ట్రాల్లో పేరు ఉంటుంది, ఇంకో రాష్ట్రం, ఇంకొక పదవి, ఇంకొక పేరు, ఎక్కడైనా సరే సాధించగలుగుతారు ఆయన. అంటే ఏదైతే పక్కన ఉన్నటువంటి మనుషులు ఉన్నారో ఆ మనుషుల వల్లనే జగన్ గారు ఏదైతే ఉన్నారో తను కొంచెం కోల్పోతూ ఉన్నారు. జగన్ గారు ఒక విషయంగా చూసుకుంటే చాలా గొప్ప వ్యక్తి ఆయన. అసలు అంటే తనకు తెలియదు, తనకు దగ్గర ఉండదు అనమాట, ఒక హోరా మాత్రమే ఉంటుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గర అనుకుంటున్నామో అది కూడా జగన్ గారి దగ్గర ఉంటుంది. కానీ అతను కొన్ని వర్గాల వల్ల, కొన్ని విషయాల వల్ల స్ట్రెస్ ఫీల్ అయ్యి తను చేయలేకపోతున్నాడు. తను కరెక్ట్ స్థాయిలో ఉంటే తను మంచి రేంజ్లోకి వెళ్ళిపోతారు, మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు. తనకి పదవులే కావాల్సిన అవసరం లేదు. వాస్తవం చెప్పాలంటే తన పదవులు అవసరం లేదు. ఇప్పుడు ఎలానే పవన్ కళ్యాణ్ గారికి పదవులు అవసరం లేదు, సనాతన ధర్మం పాటిస్తున్నారు. జంజధారణ చాలా గొప్పది, అందరూ చేసుకోండి. ఈ సందర్భంగా అయితే చెల్లిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారిని టోల్ చేయాలంటే చాలా మందిని టోల్ చేసుకోవాల్సి వస్తుంది ఈ సందర్భంగా అయితే. చాలా గొప్ప విషయం చెప్పారు గురుగారు. ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా అసభ్యకరంగా కూడా మెసేజ్లు, కామెంట్లు పెడుతూ వస్తున్నారు. ఎందుకంటే ఆయన గురించి తెలియని వాళ్ళు లేరు, ప్రపంచమంతా తెలుసు ఆయన గురించి. ఆయన కష్టపడుతూ సినిమా పట్ల వస్తున్న ప్రతి రూపాయి కూడా ప్రజల కోసమే ఉపయోగిస్తారు, అది అందరికీ తెలిసిన సత్యం అది. ఎందుకంటే అందరూ ఆయన పెళ్ళిళ్ళ మీద కూడా చాలా ట్రోల్ చేస్తూ వచ్చారు. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అంటే పెళ్ళిళ్ళు చేసుకోవడానికి గల కారణం కూడా వాస్తవంగా చెప్పాలంటే, ఒక పరంగా చెప్పాలంటే ఆయన కష్టార్జితం అంతా ప్రజలకు పెడుతున్నాడని. అది కూడా లెక్క పెట్టలేదు. అంటే ప్రజల కోసమే నేను ఉన్నాను అన్నాడు.
ఆయన సిద్ధాంతాలను గౌరవించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం పట్ల కూడా ట్రోల్స్ చేశారు. ఇక్కడ ఒకటి చిన్న సందర్భం ఇది, మళ్ళీ పెళ్లిళ్ళ గురించి మాట్లాడే కాబట్టి ఒక సందర్భం ఉంది. ఇప్పుడు చాలా మందిలో పెళ్లిళ్ళు చేసుకుని అఫైర్స్ పెట్టుకున్న వాళ్ళు లేరా? చాలా మంది ఉన్నారు కదా. ఇక్కడ అది ఒకటి, తప్పులేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, అందరికి ఇష్టపడే విధంగా, అందరికి తెలిసే విధంగా పెళ్లి చేసుకున్నారు. అవును. ఇక్కడ ఒకటి ఉంది మనం ఆలోచించాల్సిన విషయం, పెళ్లి చేసుకొని వారి పిల్లల్ని కూడా ఎవరి పిల్లలా చూసుకుంటున్నారు? తన పిల్లలనే తన పిల్లలాగంటే తన పిల్లలే. అవును, అలానే ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తున్నారు కదా, తను బాధ్యతను మర్చిపోలేదు, ఎక్కడ బాధ్యత తీసుకున్నారు కదా. ఎవరిని దగ్గర దూరం చేశారండి ఆయన? అంతే లేదు కదా. ఎక్కడ కూడా ఆయన అనేదానికి ఎక్కడ ఉంది? ఒక్కొక్కరు ఒక పెళ్ళే బాధ్యతగా ఒక పెళ్ళే చేసుకొని పిల్లల్ని రోడ్డు మీద పడేసి ఎంతమంది చూసాం? చాలా మంది ఉన్నారు. అదే విధంగా జరిగింది కూడా ఆ ప్రతిపక్షాలలోనే జరిగింది. ప్రత్యక్షంగా వాళ్ళు చెట్టా పట్టాలు వేసుకొని కూడా మేము తప్పు చేయలేదనే విధంగా తిరుగుతూ ఇప్పుడైతే చాలా మంది మీరు మీడియాలు చూస్తుంటారు, టెక్కలు ఇది ఒకటి ఇష్యూ నడుస్తూ ఉంది ప్రజెంట్. సో ఇలాంటి చాలా ఉన్నాయి పబ్లిక్ లో రానేటువంటివి. మరి అదే విధంగా ఆయనను తప్పు పడుతూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఒక మనిషిని మనిషిలాగా చూడాలి. ఇంకో విషయం అండి, ఈ సందర్భంగా పర్సనల్ ఇష్యూస్ అనేది చాలా ఉంటాయండి. ఉంటాయి, చాలా ఆస్తి పరంగా ఉంటుంది, అన్నదమ్ముల పరంగా ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. మనకు కావాల్సింది ఏంది? ఒక పదవిలో ఉంటే దానికి న్యాయం చేస్తున్నారా లేదా, అది పాలన సరిగా ఉందా లేదా, లేదా, ఇదే కదా. వీళ్ళందరూ కూడా జనాలు కూడా ఒకటండి. ఇప్పుడు రాముల వారు మీరు తెలుసుంటే, రామాయణం తెలుసుంటే కనుక ఒక చిన్న టోల్ ఇవ్వటం ద్వారా ఆ రాముల వారు సీతాదేవిని కూడా అడవులు పాలు చేశారు. 14 సంవత్సరాలు వనవాసం. దానివల్ల ఏమైతుంది చెప్పండి నాకు? రాజ్యం మొత్తం హఠాకుతలం అయిపోయింది. రాజ్యంలో తినడానికి తిండి కూడా లేదు. అంటే జనాలు కూడా ఏంటంటే గమనించుకోవాలి. ఇక్కడ ఆ రామాయణంలో కూడా ఒక కాంట్రవర్సీ అయిపోయింది. అంటే ఇప్పుడు చెప్పుడు మాటలు విని భార్యను వనవాసాలకు పంపించిన రాముడు గొప్పనా, లేకపోతే చెల్లెను అవమానించాడని ఒక ఇదితోటి ఆ సీతాదేవిని ఎత్తుకొచ్చిన రావణాసురుడు గొప్పోడా అనే దాకా కూడా వచ్చింది. అంటే సాయంత్రం 7 అయిన తర్వాత బార్ షాప్ గొప్పది. జనాలు ఏంటంటే సాయంత్రం 7 తర్వాత బార్ షాప్ గొప్పది. ఓకేనా? భార్య కన్నా ఇక్కడ ఉండేటువంటి ఎఫ్ఐఆర్ గొప్పది కదా, భర్త కన్నా ఎఫ్ఐఆర్ గొప్పది. ఇప్పుడు మనం బతుకుతుంది ఏంటంటే కలియుగం కావడం వల్ల కళ్ళకుండ అనమాట. కళ్ళకుండ అంటే లోపం మనకి ఏంటుకుంటే అంటే కుండ ఉంటది, మనకి మట్టి కుండ ఉంటది కదా. ఒకప్పుడు మనం వాడేవాళ్ళం వాటర్కి, ఇప్పుడు వాడేది కళ్ళుకి. అదే కళ్ళకుండ అనమాట. కలియుగంలో కళ్ళకుండ. కుండ చల్లగా ఉంది కదా అని చెప్పి లోపల చెమ్ము గ్లాసు పెట్టామనుకోండి, దానిలో నుంచి వాటర్ కాదు వచ్చేది. ఒకప్పుడు మనకు వాటర్ వస్తాయి, ఇప్పుడు వాటర్ కాదు కళ్ళు వస్తుంది. ఆ కళ్ళు తాగిన కోతి ఏం చేస్తుంది? కోతి అంటే మనకి కళ్ళు తాగిన వాళ్ళు ఏం చేస్తాం, వాటర్ అని కళ్ళు తాగుతాము. కళ్ళు తాగిన తర్వాత ఏమైంది? దానికి నచ్చినట్టే చిందలేస్తాం. అది అప్పుడు మనం మంచినీళ్ళు తాగినప్పుడు సామరస్యంగా చెప్పేవారు. ఇప్పుడు కళ్ళుకు ఆ కుండ అలవాటు అయింది, దాంట్లో ఐటమ్ మారింది అంతే. కళ్ళు కుండలో కళ్ళు తాగుతున్నాం, అంతమించి ఏం లేదు. ఇప్పుడు భగవద్గీతనో లేకపోతే రామాయణాన్నో రాముని వారు చేసిందానో తప్పు పట్టేటువంటి స్థాయి మనది కాదని నేను అనుకుంటా ఉన్నాను. కాకపోతే దాని గురించి మాట్లాడుకోవాలంటే కథ అంతా వేరే ఉంటుంది. రాముల వారు గొప్పవాడు అంటే రావణాసుని గొప్పవాడు కూడా చాలా మంది ఉన్నారు. మరి గొప్పవాడు కాదని చెప్పలేదు, శివుని భక్తుడు. రాముల వారి కన్నా కూడా శివుని భక్తుడు రావణాసురుడు. రావణాసుడికి తెలుసు తను చనిపోతాడు, ఆయనకు పూజలు చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ జనానికి తెలియని విషయం ఏంటంటే రావణాసురుడికి తప్పులన్నీ అయితేనే కదా రాముల వారు చంపుతాడు. రాముల వారు చంపడం కోసమే కదా ఇవన్నీ చేస్తాడు. అసలు ఆయన పుణ్య చేతిలో చనిపోవాలనే కదా ఇవన్నీ చేస్తాడు. ఎంత తప్పులైనా క్షమిస్తాడు. ఎవరు? రాముల వారు. ఎన్ని తప్పులైనా మంచిగా మార్చాలి మనిషిని అనే ఒక విధానంలో ఉన్నాడు కాబట్టి, అంతకు మించిన తప్పు చేస్తేనే చంపుతాడు అనుకుంటాడు కాబట్టి, రావణాసురుడు అంతకు మించిన తప్పు అంటే సీతాదేవిని అపహరణ చేయటం, అంతకు మించిన తప్పు ఏం లేదు కదా. అప్పుడే కదా రాముల వారు చంపేది. అప్పుడు కూడా రాముల వారు ఏదేం చెప్పడు. ఓకేనా? అది తెలుసుకోవాల్సింది చాలా ఉంది జనాలు. దాంతోపాటు మనకు కూడా నాలెడ్జ్ వస్తుందా అనిపించవచ్చు ఒక్కోసారి. అంటే రావణాసురుడు ఎవరైతే ఉన్నారో ఈయన చాలా గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి అనుకుందాం, ఈయన గొప్పవాడు. కానీ ఆయనకి ఇష్టం ఏంటి? రాముల వారి చేతిలో మరణించడం, తనకి ఆ శాప విమోచనం కలగటం. ఇంకా ఎన్ని రోజులు మానవ జన్మెత్తాలి, నాకు ఇంక వేరే లోకం లేదా, నేను సత్యలోకానికి ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పేసని ఆ లోకానికి వెళ్ళడానికి, ఆ రాముల వారి చేతిలో చనిపోవడానికి ఆయన చేసే తప్పులు ఒకటి సీతాదేవిని అపహరించడం. ఒకటి అందరికి తెలిసిన విషయం, తెలియని విషయం అది లేదు. ఇంకో విషయం ఏంటంటే రాముల వారికి చిక్కలోడయ్యో పిచ్చోడయ్యో సీతాదేవిని పంపించలేదు. సీతాదేవి వెళ్ళదు. సీతాదేవికి లక్ష్మణ వారు గీత గీస్తారు. ఈ గీత గీసినప్పుడు సీతాదేవి లోపలే ఉంటుంది, అగ్ని భగవానుడు ఉంటాడు అక్కడ. అగ్ని భగవాను నుంచి వచ్చేటువంటి రూపాన్ని తీసుకెళ్తాడు, అది ఆత్మ.
అగ్ని భగవాన్ యొక్క రూపం అది అగ్ని. అగ్నిని తీసుకెళ్తాడు రావణాసుడు. రావణాసుడు పిచ్చోడు ఇక్కడ, అంతే కదా. ఎక్కడ ఉంటుంది సీతాదేవి? అమ్మవారి దగ్గర ఉంటుంది. భూదేవి దగ్గర సీతాదేవి ఉంటుంది. అన్ని సంవత్సరాలు భూదేవి దగ్గరే ఉంటుంది. అవి ఎక్కడికి అపహరించే పడలా. కొన్ని రామాయణాలు అట్లా రాశారు అంతే. గొల్ల రామాయణంలో ఇది ఉంటుంది, దొరుకుతుంది, చూడమనండి. ఎవరైనా చదవాలనుకుంటే గొల్ల రామాయణంలో తీసుకెళ్ళింది ఎవరు అని ఉంటుంది. రాముల వారికి సీతాదేవి ఎవరైతే ఉన్నారో ఈవిన సీతాదేవిని అపహరించారా లేదా అగ్ని ఏదైతే అగ్నిదేవుడు అపహరించారా అనేది ఉంటుంది. రావణాసుడు ఎవరిని అపహరించారు, ఎవరికి పంపించారని ఉంటుంది. మళ్ళీ అగ్ని పరీక్ష చేస్తారు కదా, అప్పుడు సీతాదేవి వస్తుంది. అవును, ఇది నిజమైనటువంటి రామాయణ స్టోరీ. వీళ్ళందరూ తెలిసి సగం మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ గారి స్టోరీ కాబట్టి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి గొప్ప విషయం అందరూ కూడా చేస్తే చాలా మంచిది. సనాతన ధర్మాన్ని పాటించినట్టుగా పరిపాలించినట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నిగ్రహంగా ఉండాలి. అంటే మరో మాట ఈ విషయంగా చెప్తా ఉన్నా, ఎవరైనా మతస్థులు కురస్తులకి ఒక విషయం, భార్య ఉన్నది భర్త ఉన్నారంటే ఒక భార్య ఒక భర్తే ఉండాలనుకున్న ప్రతి ఒక్కరు ఒక విషయాన్నే పాలన చేయాలి, ఒక విధంనే నడవాలి, ఒక ధర్మాన్నే పాటించాలి. అంటే 4 పాదాల మీద ఉన్నటువంటి ఒక ధర్మాన్ని మనం పాటించాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరు, ఒక గ్రంథాన్ని మనం పాలించాలి అనుకున్న ప్రతి ఒక్కరు, ఒక కులాన్ని మనం పాలించుకోవాలి, ఒక కులాన్ని మనం కట్టుబడి ఉండాలి, ఒక గ్రంథానికి కట్టుబడి ఉండాలన్న ప్రతి ఒక్కరు జంజధారణ చేయండి. జంజధారణ చేయండి ఖచ్చితంగా. జంజానికి ఉపదేశం ఉంటుంది, గాయత్రి మంత్రం ఉంటుంది, అది చేసి జంజధారణ చేయండి. ఖచ్చితంగా ఆ ఒక స్థాయిలో మీరు వెళ్తారు. ఇంకోటి, నవగ్రహాల్లో ఉన్నటువంటి అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి. అన్ని కాకుండా మీకు నరఘోష, నరదిష్టి, శత్రుబాధ, శత్రుపీడ ఇవి కూడా తొలగిపోతాయి. జంజం వల్ల ఉపయోగాలు ఇవి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2 మతాలలో ఉన్నారు కదా. 2 మతాల్లో లేరు, మతాన్ని గౌరవిస్తున్నారు. అదే మీరు తప్పుపడుతున్నారు. 2 మతాల్లో లేరు, మతాన్ని గౌరవిస్తున్నారు. ఆయన సనాతన ధర్మంలోనే ఉన్నారు. సనాతన ధర్మం ఏ మతస్థులైనా చేయొచ్చు. మత గ్రంథాలకి గౌరవించడం పెద్ద విషయం, గొప్ప విషయం. అది అలా చేసిన వారు గొప్పవారైతారు. వాళ్ళు గురువులు కాదు, గొప్పవారైతారు. గురువులు అంటే ఒక మతానికి చెందినవారు, గొప్పవారంటే అన్ని మతాలకు చెందినవారు. గొప్పవారికి మించిన ఏం లేదు. ఇక దేవుడు అనేది భయం, దేవుడు అనే ఓడు భయం. గొప్పవారు వారు. అలాంటి గొప్ప స్థాయికి వెళ్ళాలని ప్రతి ఒక్కరు కోరుకోవాలి. ఇందులో ఇంకోటి, భార్యకి భర్త మీద అనుమానం ఉందనుకోండి, తనకి జంజధారణ చేయండి. ఇదేదో కొత్త విషయం చెప్తున్నారు గురువు. భార్యకి భర్త మీద అనుమానం ఉంది, వేరే అఫైర్స్ ఉన్నాయి అనుకుంటే జంజధారణ చేయండి. 90 రోజుల్లో మార్పు రాకపోతే అప్పుడు అడగండి, గురువు గారు ఏంటి ఇలా చెప్పాడు అని. బలవంతంగా జంజధారణ చేయించండి. ఇది కరెక్ట్గా చెప్తున్నా. ఇది విన్నారంటే ప్రతి ఒక్క భార్య ఇదే పని చేస్తారేమో. ఖచ్చితంగా ప్రతి ఒక్క భార్య బలవంతంగా భర్తను కూర్చోబెట్టి జంజం వేయిస్తారు. ఖచ్చితంగా. కాకపోతే ఎలా పడితే అలా జంజం వేయకూడదు. పెళ్లి అయిన వారికి అయితే 9 పోగులతో ఉపదేశంతో జంజం వేయాలి. గాయత్రి ఉపదేశంతో, గాయత్రి మంత్రం ఉపదేశంతో ఉదయాన్నే ఏకాదశి రోజు కావచ్చు, మంచి నక్షత్రం ఉన్న రోజు, లేకపోతే వారి భర్తకు ఉన్నటువంటి నక్షత్రానికి సరిపడ్డ నక్షత్రం రోజున జంజధారణ చేసినట్లయితే 90 రోజులు ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఎన్ని అఫైర్స్ ఉన్నా ఖచ్చితంగా చూడండి కావాలంటే. గురువు గారు, ఈ విషయం విన్న ప్రతి ఒక్కరు కూడా భార్య బాధితులందరూ మీ దగ్గరకు వస్తారండి. నా దగ్గరికి రావసలా మీరు ఎందుకు చెప్పారు మీరు ఈ విషయం అని చెప్పేసి మీ దగ్గరికి ఫైటింగ్ వస్తారు. లేదండి, మన దగ్గరికి చాలా మంది వస్తారు. వీళ్ళంతా కూడా ఏంటంటే, మా భర్త చెప్పుడు మాటలు వింటున్నారండి, భార్యను సరిగా చూసుకోవట్లేదు, నేను చాలా కొడుతున్నారు, బాధ్యత రహితంగా. అందుకే భర్తలందరూ మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఇలాంటివి ఎందుకు చెప్పారు మీరు, ఇప్పుడు మాకు ప్రైవసీ లేకుండా పోయింది, మాకు ఫ్రీడమ్ లేకుండా పోయింది, అది కావాలి ఇది కావాలండి. బాధ్యతగా ఉండేసి ఇప్పుడు అందరూ కూడా అదే కోరుకుంటున్నారు. మనుషుల్లా ఉండేసి ఒక గ్రంథాన్ని పాలిస్తూ, ఒక బోధన చేసుకుంటూ, ఒక మతాన్ని పట్టుకొని అలానే మనం చేయాల్సినటువంటి పనిలో ఇంట్రెస్ట్ గా ఉండేసి మన గోల్ ఏదైతే ఉందో అది సాధించుకోవాలనుకుంటారు కదా ప్రతి ఒక్కరు. ఎవరైనా భార్యకైనా, భర్తలకైనా, పిల్లలకైనా, పెద్దవారికైనా అదే కదా కావాలి. మా అబ్బాయి బాగున్నాడంటే తల్లిదండ్రులకు గౌరవం కదా, మా భర్త బాగున్నాడంటే భార్యకి గౌరవం కదా, పిల్లలకు గౌరవం కదా, స్కూల్లో చెప్పుకోవాలి కదా, మా నాన్నగారు చాలా గొప్పవారని చెప్పుకోవాలి కదా. రోజు 7 కాగానే తాగేసి వెళ్తే ఇవ్వదు కదా. నువ్వు 10,000 సంపాదించు, గౌరవం ఉండదు. 1,00,000 రూపాయలు సంపాదించు, 10 లక్షలు సంపాదించు, అది కాదు గౌరవం. నువ్వు ఎలా ఉన్నావు, ఇది గౌరవం. ఓకే గురుగారు, ఇప్పుడు మొత్తానికైతే ఒక ర్యాపిడ్ క్వశ్చన్స్ లాగా అడుగుదాం అనుకుంటున్నా. ర్యాపిడ్ ఆన్సర్స్ కావాలి మాకు. అంటే ఈ జంజం పట్ల ట్రోల్స్ వస్తున్నాయి కాబట్టి అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు జంజాధారణ చేయొచ్చా లేదా? చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారు కాదు, ఎవరైనా చేయొచ్చు. ఆడవాళ్ళది చేయకూడదు. ఓకే. ఒక క్రిస్టియన్ హిందూ ధర్మాన్ని గౌరవించొచ్చా లేదా? ఎవరు ఏ మతానైనా గౌరవించవచ్చు.
ఒక హిందువు క్రిస్టియన్ని గౌరవించచ్చా? తప్పకుండా గౌరవించవచ్చు. మతాలకి చేంజ్ చేయడానికి మనకు సంబంధం లేదు. అది వారికి ఇష్టపూర్వకంగా ఉంటుంది. గౌరవించడం అనేది మనిషిని గౌరవించినట్టుగా మతాన్ని గౌరవించడం చాలా గొప్ప విషయం. అది మంచి మనసు, గొప్ప మనసు ఉన్న వారికి మాత్రమే సాధ్యపడేది. ఇంకొకటి ఏంటంటే ఈ మతాలు కులాలకు సంబంధించిందా జంజం అనేది? కాదు, మతాలకి కులాలకు సంబంధించిన జంజం అనేది కాదు. ఒక ధారణ అనేది, జంజధారణ అనేది మన ఒక నిగ్రహంగా ఉండడానికి కొన్ని గ్రంథాలు చదివేటప్పుడు జంజధారణ ఖచ్చితంగా కావాలి కాబట్టి. ఓకే, అంటే ఈ జంజధారణ ధరించడానికి ఒక అర్హత ఉండాలంటారా? అర్హత ఉండవసలు. జంజధారణ చరిచిన తర్వాత అర్హత వస్తుంది. అర్హత వస్తుంది ఖచ్చితంగా. ఇది మాత్రం హైలైట్ గా వస్తుంది. ఎందుకంటే అర్హత అవసరం లేదు, అది పొందిన తర్వాత అర్హత అనేది ఖచ్చితంగా వస్తుంది. తనకు తానుగా తెలుసుకుంటాడు ఒక మనిషి, తనకు తానుగా తెలుసుకునేందుకు జంజధారణ. ఓకే, ఈ కుల మతాలు అనేటివి సనాతన ధర్మంలో రాసి పెట్టున్నాయంటారా? సనాతన ధర్మంలో ఒక మతం అనేది లేదు, ఒక కులం అనేది లేదు. సనాతన ధర్మం అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఉంటుంది. మీ ఇంట్లో ఎలా ఉండాలని మీ పద్ధతి ఒకటి ఉంటుంది. అదే సనాతన ధర్మం. ప్రపంచం మొత్తం ఎలా ఉండాలనేది రాసిందే సనాతన ధర్మం. ఎవరితో ఎలా గౌరవించాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మలుచుకోవాలి, ఏ రిలేషన్షిప్ ఎలా ఉండాలనేది చెప్పేదే సనాతన ధర్మం. అలా పాటిస్తే దాంట్లో గొప్ప వ్యక్తి అవుతారు. గురువు అవరు, గొప్ప వ్యక్తి అవుతారు. ఇదే సనాతన ధర్మం. సూపర్ గురుగారు, చాలా చాలా మంచి విషయం తెలియజేశారు. ఎందుకంటే ఇక మీదట ఇలాంటి వాటిపైన అగౌరవంగా మాట్లాడే వాళ్ళు తగ్గుతారని నేను నమ్ముతున్నాను. కానీ చూశారు కదా మరి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కుంభమేళలో స్నానం చేస్తున్న ఆ టైంలో తను ఒక పూజను ఆచరిస్తున్న ఆ సమయంలో పలు రకాల నీచాతి నీచమైన ట్రోల్స్ చేస్తూ కామెంట్స్ పెడుతున్న వాళ్ళకే నేను చెప్పదలుచుకున్న ఒక విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఒక క్రిస్టియన్ అమ్మాయి అయ్యుండి మన దేశం కాదు, మన రాష్ట్రం అంతకంటే కాదు, విదేశీయురాలు అయ్యుండి మన సనాతన ధర్మాన్ని ఎంతో గొప్పగా మనస్ఫూర్తిగా తను గౌరవిస్తుంది, పాటిస్తుంది. అయినప్పటికీ తనని కూడా తప్పు పడుతున్నారు. అదే కాకుండా తను ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాడు కాబట్టి, తను అన్ని విధాలుగా సాధన చేశాడు కాబట్టి, జంజం వేసుకునే అర్హత ఏంటో తెలుసు కాబట్టి ఆ జంజాన్ని ఎందుకు పాటించాడంటే తన ఆగ్రహాన్ని కంట్రోల్ చేసుకోవడానికి, ప్రజలకు మంచి చేయడానికి, ఒక గొప్ప కార్యాన్ని ముందుండి నడిపించడానికి తను జంజం వేసుకున్నట్టుగా కూడా మనకి ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమయ్యింది. కాకపోతే ఈ వీటిపైన ట్రోల్స్ చేస్తున్నారు చూసారా, అందరికీ ఒకటే సమాధానం. రాజకీయ పరంగా తను సంపాదించుకోవాలంటే తనకు అవసరం లేదు. సినిమాలలోనే కొన్ని 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిన వ్యక్తి, ఆ వ్యక్తికి ఇప్పుడు రాజకీయాలలో సంపాదించుకోవడం అనేది అవసరం లేని విషయం ఇది. కాబట్టి ఆ సినిమాలలో సంపాదించిన కోట్ల రూపాయలని ప్రజల కోసం దాన ధర్మం చేసిన వ్యక్తి గొప్ప వ్యక్తి. అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ట్రోల్స్ చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయనకు తిక్క ఉంది. ఆ తిక్కకు ఒక లెక్క ఉంది. ఆ తిక్క గనక ముదిరిపోయి లెక్కను పక్కన పెట్టాడంటే అందరి లెక్కలు తేలుస్తాడు. ఇది అందరికీ తెలిసిన సత్యం. మరి ఆయన ఓపికను పరీక్షిస్తున్నారా, లేకపోతే ఆయన కోపాన్ని బయటికి తీయాలనుకుంటున్నారా అర్థం కావట్లేదు. కానీ ప్రతిపక్షాలు కావచ్చు, అలాగే ఆయనకు నెగిటివ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనం మనుషులమని గుర్తుపెట్టుకోవాలి. మనకు మనం విలువనిచ్చుకోవాలి, మనోభావాలకు విలువనిచ్చుకోవాలి, మనస్సాక్షిని నమ్ముకోవాలి. అంతేకాని మనం కామెంట్స్ చేద్దాము, చిల్లరగా ప్రవర్తిద్దాము, మనం ట్రోల్ అవుదాము, పవన్ కళ్యాణ్ని ఎగనెస్ట్గా మాట్లాడితే హై స్టేజ్లో మనం అంటే ఒకేసారిగా ఆయన దాకా వెళ్ళిపోయి ఆయన మైండ్లో పడి ప్రపంచం మొత్తం మనం హైలైట్ అవుదాం అనుకుంటే అది కాదు, అనగదొక్కబడతారు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన సనాతన ధర్మాన్ని నమ్ముకున్నవాడు. ఆయనతో మీరు పరీక్ష పెట్టుకుంటున్నారు. గ్రామాలని ఆయన సర్పంచ్ రాజుగా ఆయన హోదాని ఎంచుకున్నారు. ఎందుకు అంటే ఆయన అనుకుంటే హోమ్ మినిస్టర్గా కూడా ఉండొచ్చు. ఎందుకు ఎంచుకోలేదు అంటే గ్రామ ప్రజలను అభివృద్ధి చేయాలనుకున్నారు, గ్రామాలను అభివృద్ధి చేయాలనుకున్నారు, ప్రజల వద్ద పాలన చేయాలనుకున్నారు. ఇది మర్చిపోతున్నారు. గత ప్రభుత్వాలు కూడా ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళే, కానీ అన్ని మతాలను గౌరవిస్తూ, అన్ని గుళ్ళకి గోపురాలకి తిరుగుతూ, అన్ని అభిషేకాలు చేస్తూ అన్ని విధాలుగా పాటించారు. ఇప్పుడు ఈయన పాటిస్తే తప్పేముంది? అదెందుకు మీకు గుర్తు రావట్లేదు? ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనిషి మనోభావాలను దెబ్బతీసే పనులు చేయకుండా, అలాంటి కామెంట్స్ పెట్టకుండా ఉంటారనే భావిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జంజం ధరించడంలో తప్పు లేదు. 100% ఆయన జంజం ధరించవచ్చు అని పూజార్లే చెప్తున్నారు. ఇంకా మనమెంత?